ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి, అలాగే మహావతార్ బాబా గారికి, రమణ మహర్షుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే క్లాస్ కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజు సెషన్ లో 56వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. నమస్తే సార్. సార్ వచ్చేసి డాక్టర్ సిఎస్ రాయుడు గారండి. ఆయనకు ఆధ్యాత్మిక నామం యోగశ్రీ. సార్ చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్ళడము, అక్కడ ఉండే మహర్షులతో వాళ్ళతో చక్కగా జ్ఞానాన్ని పొందడము, తిరిగి మళ్ళీ నార్మల్ లైఫ్ రావడము, అక్కడ విద్యాభ్యాసము అన్ని చేసుకుంటూ, అలాగే ఎస్వి యూనివర్సిటీలో సార్ ప్రొఫెసర్గా పనిచేయడం జరిగిందండి. 2006లో రిటైర్డ్ అయ్యి తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సారు మోస్ట్లీ ఒక 26 పుస్తకాల పైననే రాయడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది. అలాగే యూరిన్ థెరపీ మీద కూడా సార్ రీసెర్చ్ చేయడం జరిగింది. మనకు కూడా దాని మీద క్లాసులు అందించడం జరిగింది. ఇంకా ఎన్నో పుస్తకాలు, ఎన్నో దాంట్ల మీద సారు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాల మీద, సైన్స్, స్పిరిచువల్ సైన్స్ మీద కూడా చాలా చక్కగా పుస్తకాలు రాయడము, రీసెర్చ్ చేయడము. సార్ వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా ఉంటాయండి. ఆధ్యాత్మిక నామం యోగశ్రీ అయితే మనకు వ్యవహారిక నామం వచ్చేసి రాయుడు, సిఎస్ రాయుడు గారండి. అలాంటి గ్రేట్ మాస్టర్ ఈరోజు మన క్లాస్కు రావడము నిజంగా మనందరి అదృష్టం అండి. అందరూ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. గ్రేట్ మాస్టర్స్ వచ్చారు, వాళ్ళని వెల్కమ్ చెప్పాలి కదా. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ క్లాస్కు స్వాగతం పలుకుతాము. నమస్తే సార్. నమస్తే. క్లాస్కు స్వాగతం. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ మనకు నిత్య జీవితంలో ధ్యానం యొక్క ఆవశ్యకత, అంటే ఆధ్యాత్మిక ఆవశ్యకత ఎలా ఉంటుంది మనం చేసే నిత్య జీవితంలో అనే దాని మీద సార్ క్లాస్ తీసుకోవడం జరుగుతుందండి. నమస్తే సార్, మీరు క్లాస్ తీసుకోండి సార్. మేడం గారు నమస్తే అండి. వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశము ఆధ్యాత్మికము, తర్వాత ఆరోగ్యము అన్నటువంటి భావన. ఆరోగ్యం పైన ఏ విధంగా ఆధ్యాత్మికం ఉపయోగపడుతుంది, అంటే ఆధ్యాత్మికం వల్ల ప్రయోజనాలు ఏంటి ఆరోగ్యపరంగా. ఈ యొక్క భావము ఆధ్యాత్మికము, ఆరోగ్యం అన్నది భారతదేశంలోని హిందూ మతంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో, అన్ని మతాలలో, అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార విచార వ్యవహారాలలో ఈ కాన్సెప్ట్ ఉంది, ఆధ్యాత్మికము, ఆరోగ్యము అన్నది. ఈ కాన్సెప్ట్ ప్రజలు మర్చిపోయారు ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా కలియుగంలో. తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతరించిపోయింది. ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రాధాన్యత ఎంతవరకు జీవితంలో, అంటే దైవికంగా ఆధ్యాత్మికంగా ఉన్న ప్రయోజనాల్లో అది వేరే ఆస్పెక్ట్. ఇక్కడ మనము ఆరోగ్య సంబంధంగా ఈ ఆధ్యాత్మికం ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మెయిన్ అన్నమాట. ఈ ఆధ్యాత్మికము తర్వాత ఆరోగ్యం అన్నది, దీని పుట్టినీళ్ళు భారతదేశమే. వేరే వేరే దేశాల తర్వాత ప్రచారమైంది, కానీ దీని పుట్టినీళ్ళు వచ్చేసి భారతదేశమే. సనాతన హిందూ ధర్మం తర్వాత జీవన విధానంలో ఆరోగ్యం అన్నది ఒక భాగం. దీనిపైన సనాతన ధర్మంలోనే అనేకమైనటువంటి గ్రంథాలు, ఆనాడు ఋషులు, మునులు, దివ్య పురుషులు, తర్వాత దివ్య జ్ఞానం కలవాళ్ళు గ్రంథస్థాలు రాసిపెట్టారు.
అయిన గ్రంథాలలో ఉన్నాయి, ఆరోగ్య గ్రంథాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక సాంప్రదాయంలో నిత్య జీవితంలో ఇది కూడా ఒక యాక్టివిటీ అన్నమాట, ఆధ్యాత్మిక జీవితం అన్నది. అంటే ఆధ్యాత్మిక దైవ సంబంధమైనదనే, దైవికమైనది, దైవ సంబంధమైనది, దైవాధీనమైనది అని అర్థం. దైవ సంబంధమైన యాక్టివిటీస్ లేదా జీవన విధానాన్ని పాటించడం అన్నమాట. ఈ గ్రంథంలో ఏమేమి రాయబడి ఉందో ఆ రోజుల్లో ఆరోగ్య సంబంధంగా, ఇవన్నీ ఏ మతానికి కానీ, కులానికి కానీ, దేశానికి కానీ, ప్రాంతానికి కానీ సంబంధించినవి కావు. ఆ కాలంలో ఎప్పుడో వేల సంవత్సరాల కింద రచించబడినటువంటి ఈ గ్రంథాలు ఏ కాలంలో రచించారో ఆ కాలంలో మతము లేదు, మత గురువులు లేదు, కులాలు లేవు, వ్యవస్థలు లేవు. కాబట్టి ఇందులో ఉండేటువంటి ఈ జ్ఞానం అంతా మానవ జాతి అందరికీ సంబంధించింది. వ్యక్తికి, దేశానికి, ప్రాంతానికి, సెక్స్కు సంబంధం లేదు. ప్రతి జీవికి సంబంధించినటువంటి అంశం ఇది ఆధ్యాత్మికము అన్నది, దైవ సంబంధమైనటువంటి జీవన విధానం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి పదమే చాలా బ్రాడ్గా ఉంటుంది. దీని స్కోపు, ఆచరణ, జీవన విధానము, క్యారెక్టరిస్టిక్స్ చాలా విశాలంగా ఉంటాయి. కేవలం ధ్యానమే కాదు, ధ్యానం అనేది అందులో ఆధ్యాత్మిక జీవన విధానంలో ఒక భాగం మాత్రమే. తర్వాత భూత భవిష్యత్ వర్ధమాన కాలాలకి ఉపయోగపడేట్టుగా ఈ జ్ఞానాన్ని అన్ని గ్రంథస్థం చేసి పెట్టారు. ఈ రోజు కూడా గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, చాలా వరకు వాటిని నెగ్లెక్ట్ చేశారు. వీటిలో ఎక్కువ గ్రంథాలు పరమశివుడే రూపొందించాడు ఆరోగ్యానికి సంబంధించినంత వరకు. ప్రథమ కర్త, ఫౌండరు పరమశివుడే, ఆరోగ్యానికి, ధ్యానానికి కూడా మూల పురుషుడు పరమశివుడే. ఈ ప్రకారంగా ఈ కాన్సెప్ట్ను ఆధ్యాత్మిక పరంగా, దైవపరంగా మన యాక్టివిటీస్ ఆరోగ్యం పైన ఏ విధంగా ప్రభావం అవుతుంది, ఇంతవరకు మనం చూస్తున్నాం. ధ్యానము ఆరోగ్యము, యోగము ఆరోగ్యము, ఆసనాలు ఆరోగ్యము. ఆరోగ్యానికి అనేక కోణాల నుంచి, అనేక దృక్పథాల నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికం అన్నట్టు భావన అంతరించిపోయింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇది పికప్ అవుతుంది, ఈ మధ్యకాలంలో ప్రచారం అవుతూ ఉంది. అందుకే దీన్ని ఏమంటారంటే న్యూ ఏజ్ టాక్ అంటారు. ఆధ్యాత్మికము అంటే ఇంగ్లీష్లో స్పిరిచువాలిటీ అంటాం. రిలీజన్ కాదు, రిలీజన్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. న్యూ ఏజ్ టాక్ అంటాం. అంటే ఆధునిక మోడర్న్ దినాలలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ భావన చాలా అభివృద్ధి అవుతుంది, అందరి నోట ప్రచారమైందనమాట. న్యూ ఏజ్ టాక్ ఆఫ్ మోడర్న్ డేస్ అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అయిపోయింది, పారిశ్రామిక వ్యవస్థ అయిపోయింది, భౌతికంగా సాధించవలసిన అభివృద్ధి అయిపోయింది, అనారోగ్యాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు అవన్నీ పరిష్కారం చేయడానికి ఆస్కారం లేకుండా వ్యవస్థ తయారైంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము ప్రాచీన వ్యవస్థకి వెళ్తున్నాం. మన ఆధ్యాత్మిక వ్యవస్థ ఎలా ఉండింది ప్రాచీన కాలంలో అంటే వేద నాగరికత కాలంలో. వేద నాగరికత కాలంలో జీవించున్నటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం ఏమిటి, ఎలా ఉండింది, అదే ఆధ్యాత్మిక జీవితం. అటువంటి జీవన విధానము ఈ రోజులో పాటించే వాళ్ళు లేరు. అన్ని ప్రయోజనాలను ఉద్దేశించి ఆరోగ్యం అని అంటుంటామే కానీ ఆ ఆరోగ్యం ఆ సాధనా విధానంలో ఉండదు. ధ్యానము ఆరోగ్యము, యోగము ఆరోగ్యము, పూజలు ఆరోగ్యము, యజ్ఞాలు ఆరోగ్యము, ఏది తీసుకుని అన్ని ఆరోగ్యానికి లింక్ చేశారు. ఆధ్యాత్మికానికి, ఆరోగ్యానికి లేదా ఆ కార్యక్రమాలకు, ధ్యానానికి, భౌతికానికి సంబంధం ఉండదు. ధ్యానం అనేది ఒక సూక్ష్మ వ్యవస్థ. సూక్ష్మ వ్యవస్థ అంటే సూక్ష్మ స్థితులలో జరుగుతుంది అన్నమాట. అనారోగ్యం అనేది భౌతిక స్థితి, శరీరానికి సంబంధించిన భౌతిక లక్షణాలు, గుణాలు ఉన్నటువంటి వ్యవస్థ. ధ్యానం అన్నది సూక్ష్మ స్థితులకు సంబంధించింది. కానీ ఆ సూక్ష్మ స్థితుల పైన మనం చేయకుండా మనం జడస్థితిలో ధ్యానాలు కానీ, యోగాలు కానీ చేస్తున్నాం. కాబట్టి ధ్యానం అనే కాన్సెప్ట్ ఈస్ క్వైట్ డిఫరెంట్, ఆధ్యాత్మికం అనేది క్వైట్ డిఫరెంట్. రెండు వేరు వేరు. అందులో భాగమే ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికం అన్నది వేరు. అదే మరి మతము వేరు, ఆధ్యాత్మికం వేరు. మతం అంటే రిలీజియన్ అంటాం, స్పిరిచువాలిటీ అంటే మనము ఆధ్యాత్మికం అంటాం, స్పిరిచువాలిటీ అంటాం అన్నమాట. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఇందులో థియాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, బిహేవియరల్ ఉంటుంది, మానసిక వైద్యము ఉంటుంది, రసాయనము ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి. సో స్పిరిచువాలిటీ యాజ్ ఎ మెడిసిన్ ఈజ్ ఎ ఫ్యూజన్, ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అంటే
ఆధ్యాత్మికం ఉంటుంది, మతం ఉంటుంది, రిలీజియన్ ఉంటుంది, అంత ఫ్యూజన్. ఇది కాంబినేషన్ ఆఫ్ వేరే సబ్జెక్ట్స్ అన్నమాట. ఆధ్యాత్మిక వైద్యం అంటారు. వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిలాసఫీ ఉంటుంది, థియాలజీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటుంది, రసాయనం ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. అది ఇందులోని గొప్పతనం ఆధ్యాత్మిక రంగం. ఏ విధంగా ఆధ్యాత్మికం మనకు ఆరోగ్యం పైన ప్రభావితం అవుతుంది అని మనం ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు సాధారణంగా. అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ చికిత్స ఎలా ఉంటుందంటే అభౌతికం, అలౌకికం, ఎక్స్టర్నల్ థింగ్స్ అన్న బాహ్యానికి సంబంధించింది, లౌకిక ప్రపంచానికి సంబంధించింది కాదు. దీన్ని మనం మెటాఫిజికల్ అంటాం, సూపర్ న్యాచురల్, పారానార్మల్, ఎక్స్టర్నల్ అండ్ ఇమ్మెటీరియల్. భౌతికము పదార్థ సంబంధమైనటువంటి చికిత్సా విధానం కాదు, అభౌతికమైనటువంటి విధం, అలౌకిక శక్తితో ట్రీట్మెంట్ జరిగేటువంటి ఒక వ్యవస్థ. చూడండి, సమాజంలో మానవ సమాజాన్ని 3 వర్గాలుగా విభజన చేయొచ్చు. ఆధ్యాత్మిక రంగం ఒకటి, భౌతిక రంగం ఒకటి, భౌతిక రంగంలో ఉండి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించే వాళ్ళు ఒకటి. ఇట్లా 3 రకాలుగా ఉంటారు ప్రజలు. వ్యవస్థలు కూడా 3 రకాలుగా ఉంటాయి. కంప్లీట్ టోటల్గా ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవించే వాళ్ళు ఒక రంగం, ఒక రకమైనటువంటి గ్రూప్. వాళ్ళు వేరు. వాళ్ళంతగడ హిమాలయాల్లోనే ఎక్కడో గొప్ప పురుషులు, యోగులు, జ్ఞానులు అన్నమాట. అటువంటి వ్యవస్థ ఇప్పుడు ఈ కాలంలో లేదు, ఆధ్యాత్మిక వ్యవస్థనే లేదు. ఇప్పుడు మనకుండేంత మత వ్యవస్థ, మత సంబంధమైనటువంటి కార్యక్రమాలే, భౌతిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు. తర్వాత భౌతిక సంబంధమైన ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. కాబట్టి ఈ 3 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లో భౌతిక రంగంలో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళు. భౌతిక రంగం అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించేవాళ్ళు. మనటువంటి వాళ్ళు మనటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భౌతికంలోనే ఉన్నాం, మనం కూడా భౌతికమే, కానీ కొద్దిగా జిజ్ఞాస ఉంది కాబట్టి మనకు ధ్యానము, యోగము, ఆధ్యాత్మికం అని కొద్దిగా ఫిలసాఫికల్ సైడ్ లేదా స్పిరిచువల్ సైడ్ ప్రవేశించాం అన్నమాట. మనమంతా 3వ తరగతి సంబంధించిన వాళ్ళమే, కానీ కన్వర్ట్ అవుతున్నాం స్పిరిచువాలిటీ సైడ్ కొద్దిగా. మరి పూర్తిగా అందులో ఎంటర్ కాలేదు, మనకి కాన్సెప్ట్ కూడా పూర్తిగా తెలియదు. కాబట్టి మనం 3వ వర్గానికి చెందిన వాళ్ళు, స్పిరిచువల్ పీపుల్, వరల్డ్లీ పీపుల్, భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు, భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు స్పిరిచువల్ లైఫ్కి వచ్చేవాళ్ళు. జిజ్ఞాస కలిగి, కొద్దిగా ఆవేశం కలిగి, ఆలోచన, చింత కలిగి ఆధ్యాత్మిక జీవితానికి వస్తూ ఉంటారు. జిజ్ఞాస ఉంటుంది, అన్వేషణ చేస్తూ ఉంటారు. సరైన మార్గం వాళ్ళకు తెలియక ఇటు అటు కాకుండా 4 రోడ్ల పైన నిలబడి ఉంటారు. ఎటు పోవాలా, ఏ మార్గాన్ని పోవాలా, ఏది సరైన మార్గం, ఏది చెడు మార్గం అనేది కూడా తెలియదు. బ్లైండ్గా ఏదో ఎక్కడ మంచి కనిపిస్తే అక్కడ మంచి అని వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానం పూర్తిగా సంపాదించి ఆ మార్గంలో నడుచుకోవడం లేదు. ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎవరు ఉన్నారో వీరు ఈ ఆధ్యాత్మిక శక్తితో వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. అదే ఇందులో ఉండేటువంటి రహస్యం. వాళ్ళ రహస్యంగా ఉంటుంది, అది పబ్లిక్గా మనకు కనపడదు. ఎవరు ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళకి జీవన విధానం ఏంటి, వాళ్ళ ఆరోగ్య స్థితులు ఎలా ఉన్నాయి మనకు తెలియదు, అందుకు గుర్తుపట్టలేం. అదే మనం ఆధ్యాత్మికవేత్తలం అయితే ఈజీగా ఆ వ్యక్తులను గుర్తుపడతాం. మనం ఆధ్యాత్మికవేత్తలం కాదు కాబట్టి భౌతిక ప్రపంచానికి పోతాం. బాహ్య ప్రపంచంలో ఏం కనిపిస్తుందో అదే సర్వం అనుకొని ఆ ప్రపంచంలో దిగిపోతాం. జ్ఞానం సూక్ష్మ సైడ్ రాలేమన్నమాట. ఎవరు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఉండి లాంగ్విటీ ఆఫ్ లైఫ్, ఆయుర్దాయం ఎక్కువ ఉండి ఆరోగ్యంగా ఉండి స్పిరిచువల్ పవర్స్ పొందిన వాళ్ళు ఎవరు అంటే పూర్వకాలం ఉండేవాళ్ళు అన్నమాట. వాళ్ళు వేద నాగరికత కాలంలో ఉండేవారు. ఆ వేద నాగరికత కాలంలో ఎవరున్నారో అటువంటి ప్రజలు ఎవరు, ఆ ప్రజలు పాటించినటువంటి లేకపోతే అనుసరించినటువంటి జీవన విధానం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అందరం మర్చిపోయినాం ఆ చరిత్రని. మనం అంతా భౌతిక ప్రపంచంలో ఉన్నాం, మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం. మనకన్నీ ప్రయోజనాలు, బెనిఫిట్స్ కావాలి లౌకిక సంబంధంగా. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఎవరు కోరుకోవడం లేదు. మధ్య భౌతికంగానే పోతున్నాం. నాకు ఈ ప్రయోజనం కావాలా, ఆ ప్రయోజనం కావాలా, మెటీరియలిస్టిక్ లైఫ్, అష్టైశ్వర్యాలు కావాలా, ధనం కావాలా, సంపద కావాలా, ఇట్లా కోరికల్లో పోతున్నాం. లేదా ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం కావాలా మంచిదే, కానీ మార్గం ఏది? కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆరోగ్యం వస్తుందా? ఎప్పటికీ రా.
ధ్యానానికి ఆరోగ్యానికి సంబంధం లేదు. ఇది సూక్ష్మ స్థితి, అది భౌతిక స్థితి. ఇది జడ స్థితి, అది చైతన్య స్థితి ధ్యానం. అటు రెండు ఇప్పుడు కుదరవు. భౌతికము సూక్ష్మం రెండు కలవు. మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అన్నట్లు. ఆ విధంగా శరీరం నడుస్తూ ఉంటుంది. ఆ సూక్ష్మ రహస్యాలు జ్ఞానాన్ని మనం తెలుసుకొని ముందుకు పోవాలి. కాబట్టి ఇటువంటి జీవితం గడిపిన వాళ్ళు ఎవరంటే మనకు ఎంతో మంది ఉన్నారు. పూర్వకాలం చరిత్రని తీస్తే మనకు తెలుస్తుంది పురాణాల్లో. అఘోరాలు, నాగసాధులు, అవధూతలు, యోగులు, మహర్షులు, దేవదూతలు, వీళ్ళందరూ వందల సంవత్సరాలు జీవించారు. గుడ్ హెల్త్ అండ్ నార్మల్ లివింగ్, స్పిరిచువల్ పవర్స్ అండ్ విత్ లాంగివిటీ ఆఫ్ లైఫ్, నో డిసీజ్, నో డికే, లివింగ్ విత్ నార్మల్ లివింగ్, గుడ్ హెల్త్ అండ్ నార్మల్ లివింగ్ అండ్ విత్ రిచ్ స్పిరిచువల్ పవర్స్, లాంగివిటీ ఆఫ్ లైఫ్. అంతకంటే ఏం కావాలి? అటువంటి జీవితం లైఫ్ గడిపిన వారు ఇటువంటి యోగులు, మహాత్ములు అన్నమాట. వాళ్ళ యొక్క జీవన విధానం, ఆదర్శం మనం పాటించాలి. ఋషి కల్చర్, ఋషి సాంప్రదాయం, జీవన విధానం మనం పాటించాలి. జీవన విధానంలో మార్పు లేకుండా మనకి ఎలాంటి మార్పు ఆరోగ్యంలో రాదు. జడస్థితిలో ఏది చేసినా అది జడమే. కాబట్టి చైతన్య స్థితిలోనే మనం మార్పు తీసుకురావాలి. కాబట్టి కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నంత మనకు గొప్ప ఆరోగ్యం రాదు. జబ్బులు ఎప్పటికి పోవు. కొద్దిగా స్వల్పమైన భౌతికమైనటువంటి చిన్న చిన్న విషయాలలో మంచిగా నార్మల్ హెల్త్, గుడ్ హెల్త్లో ఉండొచ్చేమో. కానీ ట్రీట్మెంట్ అంటూ జరగదు. ట్రీట్మెంట్ అన్నది వేరు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏమడుగుతున్నారంటే బీపీకి మీ యోగంలో, మీ ధ్యానంలో మందు ఉందా అంటున్నారు. షుగర్కి మందులు ఉన్నాయా, ట్రీట్మెంట్ అవుతుందా అంటున్నారు. తర్వాత క్యాన్సర్కి మందు ఉందా, ఎయిడ్స్కి మందు ఉందా, బాగా అవుతుందా ధ్యానంతో అంటున్నారు. అదే మాది ఆస్తమాకు మందులు ఉన్నాయి ధ్యానంలో అని అడుగుతున్నారు. కాబట్టి మనం ఆన్సర్ చెప్పేట్టుగా ఉండాలి సమాజానికి. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నామంటే ప్రజలకు అథారిటేటివ్గా మనము వాళ్ళని సాటిస్ఫై చేయాలి. కాబట్టి కాంటెంపరీ సొసైటీలో సమాజానికి ఏం కావాలి, దాని రిక్వైర్మెంట్స్ వరకు మన ఆధ్యాత్మిక వ్యవస్థను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. లేదా ఊహాగానంగా చెప్తే ధ్యానంతో క్యాన్సర్, ధ్యానంతో ఎయిడ్స్, హెచ్ఐవి, బీపీ, షుగర్, ఒబిసిటీ ఇవన్నీ పోతాయంటే ఎవరు నమ్మరు. యూ మస్ట్ క్రియా విధానం చెప్పాలి ఎలా అన్నది. ఆ పొజిషన్లో మనం ఉండాలి. అందుకనే మన ధ్యాన వ్యవస్థలో, ఆధ్యాత్మిక వ్యవస్థలో ఈ రోజున లోపం అది. జీవన విధానాన్ని మనం పాటించాలి. ముందు జీవన విధానంలో ఏ మార్పు లేనిది కళ్ళు మూసుకోవడం, కూర్చోవడం జడస్థితి. ఆధ్యాత్మిక జీవితం గడపాలి. ఆ విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ అటువంటి జీవితమే గడిపారు. ప్రపంచ దేశాల అన్ని దేశాలకు భారతదేశము ఆదర్శంగా నిలిచింది. దేని కొరకు? దృఢత్వం, ఆరోగ్యం, తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తికి. ప్రపంచ దేశాల పాఠాలు నేర్పించింది భారతదేశమే. చూడండి, 2019లో మనకు కరోనా డిసీజ్ వచ్చింది. ఎక్కువ మరణాలు విదేశాల్లో జరిగినాయి, కానీ భారతదేశంలో మరణాలు తక్కువ. కారణం ఏంటి? భారతదేశంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ, దృఢత్వం ఎక్కువ, బలం ఎక్కువ శరీరానికి. ఎందుకు? ఆ పాతకాలం జీవన విధానంగా కొద్దిగా ఆ వాసనలు మనలో ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం స్టామినా మనలో ఉంది. ఇది గ్రాజువల్గా ఇంకా దిగజారిపోతుంది మనం నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి పాతదాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని పూర్తిగా మర్చిపోకూడదు. కాబట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడి గుణపాఠం నేర్పించట్టు భారతదేశం. కాబట్టి కరోనాలో ప్రతి దేశం, ప్రపంచం అంతా భారతదేశం వైపే చూశారు. ఎక్కువ మరణాలు భారతదేశంలో జరుగుతాయి, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ మన. అయినా కూడా మన మరణాలు తక్కువ. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్, మన ఆధ్యాత్మిక జీవితము, ఆ వాసనలు, మన పూర్వీకుల వ్యవస్థ ఇంకా మన రక్తంలో ప్రవహిస్తూ ఉంది. మహర్షుల యొక్క రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తి ఇంకా మనలో ఉంది. ఈ జనరేషన్ వరకు క్రమేణా అది కూడా తగ్గిపోవచ్చు, చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఈ టాపిక్ను తీసుకోవడం అయింది. అంతరించిపోయింది ఆధ్యాత్మికం అనేటువంటి పదమే లేదు, అంతరించిపోయింది. ఎవరు వాడడంలా. అంత మతము, మత పిచ్చి పడింది, మత ఛాందస్తమే పడిపోయింది. మతాన్ని విస్తరింపు చేయాలనేటువంటి కార్యక్రమాలే ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం గడిపే వాళ్ళు లేరు. కానీ మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ
ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామని మనం ప్రచారం చేసుకుంటున్నాం. కానీ మతం వేరు, ఆధ్యాత్మం వేరు. ఇది చాలా పెద్ద వేదాంత సబ్జెక్ట్. దానికి 2-3 గంటలు చర్చ పడుతుంది. అయినప్పటికీ మన కాన్సెప్ట్కి, మన టాపిక్ సందర్భంగా స్పిరిచువాలిటీ అంటే ఏమో మీకు మొత్తం చెప్తాను. కాబట్టి సనాతన జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యంగా జీవించారు, లాంగిటీ ఉండిందంటే దానికి కారణము స్పిరిచువల్ లైఫ్, హార్డ్ వర్క్. మూడవది ప్రకృతి పైన ఆధారపడటం. ఈ 3 లేవు మనం ఈ మధ్య కాలం. కొద్దిగా పైపైన నామకే వస్తే ఉన్నాయన్నమాట. దీన్ని ఇండివిజువలిస్టిక్ లైఫ్, న్యాచురలిస్టిక్ లైఫ్, స్పిరిచువలిస్టిక్ లైఫ్ అంట. అటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. అంత సెల్ఫిష్నెస్ అన్నమాట. తర్వాత మెటీరియలిస్టిక్ సంపదన ఎక్కువ ఆకర్షణ, డబ్బు సంపాదన, ప్రోగు, చింతన, ఎంతున్నోడంగా సంపాదించాలా అని. నీకు నిద్ర పట్టదు, ఆ డబ్బును కాపాడుకోలేక బీపీలు, షుగర్లు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు తీసుకొని ఎంతోమంది నిద్రపోతున్నారు. నిద్ర పట్టక బ్యాంకులో డిపాజిట్లు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రశాంతమైన జీవితం ఉండదు. ఈ విధంగా మనం తీసుకుంటూ వస్తే మనకు ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఈ ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తూ వస్తుంది, తగ్గుముఖం పడుతూ వస్తుంది. దానికి కారణం ఏంటి? డ్రగ్ మెడిసిన్. అంటే ఆధ్యాత్మికత మర్చిపోయాము, ప్రకృతి పైన ఆధారపడము కూడా మర్చిపోయాము, ప్రకృతిని ఒక పక్క నాశనం చేస్తున్నాం. తర్వాత డ్రగ్ థెరపీ వచ్చింది, అంటే అలోపతి, కెమికల్ డ్రగ్ మందులు వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? 18th సెంచరీలో వచ్చాయి. 18th సెంచరీలోనే మనకు ఈ డ్రగ్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ ఈ ప్రవేశించడం జరిగింది. ఇది వెస్ట్రన్ కల్చర్ మెడిసిన్, మన మెడిసిన్ కాదు ఇది. 18th సెంచరీలో మనకు ఈ మెడిసిన్ భారతదేశానికి ఇంపోర్ట్ అయింది. ఎందుకంటే పారిశ్రామిక ఉద్యమం వచ్చిన తర్వాత 16-17 శతాబ్దంలో పారిశ్రామిక లేదా పరిశ్రమలకు సంబంధించిన జబ్బులు వచ్చాయి కాలంలో. ఆ జబ్బులకు పరిష్కారంగా వీళ్ళు రసాయనిక మందులు కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క డ్రగ్ థెరపీ పాపులారిటీ పెరిగిపోయింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మనము మందులపైనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి 18వ శతాబ్దానికి ముందు ఎలా ఉండే జీవన వ్యవస్థ? ప్రకృతి, హార్డ్ వర్క్, స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు వీటన్ని మర్చిపోయినాం. యోగం యాడ్ చేస్తావు, ధ్యానం యాడ్ చేస్తావు, తల ఉంచాలా, మెడ ఉంచాలా, రోజు పొద్దున్నే లేవాలా. మనకు రెడీమేడ్ లైఫ్ కావాలి. పిటి పిల్స్, బ్యూటిఫుల్గా నైస్గా టాబ్లెట్ వేసుకోవడము, నీళ్ళు తాగడం, ఈజీ ట్రీట్మెంట్. రోజు పొద్దున్న లేయాలి, 5 గంటలకు లేయాలి, 4 గంటలకు లేయాలి, మేడం గారు, మాస్టర్ గారు రెడీగా ఉంటారు, ధ్యానం చేయాలి, యోగం చేయాలి. ఇన్ని కష్టమైన పనులు. కష్టమే కాదు, అదొక జీవన విధానంలో వే ఆఫ్ లైఫ్గా సాగాలి. అట్లా సాగడం లేదు. కాబట్టి పిట్టి బ్యూటిఫుల్ పిల్స్ వేసుకోవడం, టాబ్లెట్ నోట్లు వేసుకొని నీళ్ళు తాగడం, పోతుండడం, అటువంటి వ్యవస్థకు వచ్చేసాం. కాబట్టి నేడు మన శారీరక వ్యవస్థ ఎట్లా ఉంది? ఎలా ఉందంటే డిసీజ్, రోగాలన్నీ, డికే అంటే శరీర పతనం, క్షీణించిపోతూ ఉంటుంది. తర్వాత ఫిగర్ చేంజ్ అంటే మన శరీరం భౌతిక బాహ్యంగా కనబడేటువంటి స్కిన్, ఫేస్, ఇవన్నీ చూసావా? యంగ్ ఏజ్లోనే మనకు ఓల్డ్ ఏజ్ ఫీలింగ్స్ కనిపిస్తాయి. నడవడంలో కానీ, ఎంటకలు తెల్లబడంలో కానీ, స్కిన్ ఫోల్డింగ్లో కానీ, పైచర్లో కానీ, అన్నిట్లో మార్పులు ఎంగేజ్లోనే కనిపిస్తాయి. ఓల్డ్ ఏజ్ ఫీలింగ్స్ ఎంగేజ్లోనే కనిపిస్తాయి. దట్ ఇస్ కాల్డ్ ఫిగర్ చేంజ్. తర్వాత ఫిజికల్ మోర్టాలిటీ, భౌతికంగా మనం నశించి పొందుతున్నాం. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ మనకు లేదు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యు మస్ట్ అచీవ్ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీని మనం సాధించాలి, కానీ మనం ఫిజికల్ మోర్టాలిటీని పొందుతున్నాం. అదే మాదిరి ఇన్యూమరబుల్ డిసీజ్, ఇన్యూమరబుల్ అంటే లెక్కలేని రోగాలు మనకు. 1 కాదు, 2 కాదు. సైన్స్ రికార్డు ప్రకారము మానవ శరీరానికి 5,000 రోగాలు ఉన్నాయి. ఈ 5,000 రోగాల్లో కేవలం 500 జబ్బులకు మాత్రమే మందులు ఉన్నాయి అలోపతి మెడిసిన్లో. మిగతా వాడికి మెడిసిన్ లేదు. బీపీకి షుగర్ లేదు, బీపీకి మందు లేదు, షుగర్కు డయాబెటీస్కి మందు లేదు, ఆర్థరైటిస్ లేదు, ఒబిసిటీ మందు లేదు, ఆస్తమా మందు లేదు. మందులు ఉన్నాయి, తింటూ ఉండాలి, రోజు టాబ్లెట్ తింటూ ఉండాలి. డ్రగ్ డిపెండెన్స్, ఎప్పుడు డ్రగ్ లేకపోతే అప్పుడు శరీరం పతనం అయిపోతుంది. తర్వాత ప్రీమెచ్యూర్ డిసీజెస్, ప్రీమెచ్యూర్ డెత్, బెడ్ రిడన్, లివింగ్ లైక్ ఎ లివింగ్ డెత్.
అండ్ అల్టిమేట్లీ డైయింగ్ బై ల్యాక్ ఆఫ్ డ్రగ్స్. ఎందుకంటే మందుల డోస్ పెంచుకుంటూ పోతాం. 100 GM, 200 GM, 500 GM, నెక్స్ట్ 750 GM, 1000 GM, తర్వాత డోస్ ఉండదు ఇంకా లాస్ట్. కాబట్టి ఇమ్యూనిటీ అయిపోతుంది, బాడీ స్టామినా ఉండదు, ఇంకా మందులు లేక మనిషి చనిపోతాడు అనమాట. బెడ్ రిడన్, వీక్నెస్, సైడ్ ఎఫెక్ట్, అలర్జీస్. ఆ మందులు వచ్చేసి బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది. అటువంటిగా దూరంగా ఉండడానికి ఈ ఆధ్యాత్మిక విధానాన్ని రూపొందించడం అయిందనమాట ఆ కాలంలో. కాబట్టి మనం బయటికి బాగా కనిపిస్తుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం, మనోహరంగా ఉంటాం, దృఢంగా ఉంటాం, కండబలం కూడా బాగుంటుంది. కానీ బాహ్యంగా శరీరం మనోహరంగా కనిపిస్తున్నా మన శరీరంలో పాడు దాసిలు ఉంటారు. మేడిపండు చూడ మేలు మనకు పోయి ఉంది కదా, కడుపు ఇప్పు చూడ పురుగులు ఉండనట్లు మన శరీరంలో లోపల కొన్ని కోట్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు మన బ్రష్ టైం మనకు అనారోగ్యాన్ని ఇస్తుంది. ఆ బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలో డెవలప్ కాకుండా ఎప్పటికప్పుడు మనం నిరోధిస్తూ ఉండాలి. లేకపోతే అవన్నీ ఎప్పుడో మారు ఏదో రూపంలో బాడీలో బీపీ, షుగరు, ఆర్థరైటిస్, ఒబిసిటీ, వెయిట్ లాస్ ఏదో ఒకటిలో మన పైన ప్రభావం చూపిస్తాయి. అదే మన పాయిజన్ అంతా అక్యూమిలేట్ అయిపోయి బాడీలో అవన్నీ సైడ్ ఎఫెక్ట్ గా బాడీ పైన పడతాయి, బాడీ వాలిపోతుంది అనమాట. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనకేం జబ్బు లేదని కాదు, జబ్బులు ఉంటాయి, పైన అలా కనిపిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు భౌతికంగానే ఆరోగ్యంగా ఉండడం కాదు, ఫిజికల్లీ హెల్తీగా ఉండాలా, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎథికల్లీ, సోషల్లీ, ఎమోషనల్లీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ, ఇన్ని విధాలుగా మనం ఆరోగ్యంగా ఉండాల్సిందే. ఒట్టి భౌతికంగా ఆరోగ్యం ఉన్నామంటే వీలు కాదు. మన మానసిక జబ్బులు ఉంటాయి, స్పిరిచువల్ జబ్బులు ఉంటాయి, ఎథికల్ జబ్బులు ఉంటాయి. స్పిరిచువల్ సపరేట్ డిసీజ్ ఉన్నాయి, ఆధ్యాత్మిక జబ్బులు, రోగాలన్నీ సపరేట్గా ఉంటుంది ఒక వ్యవస్థ, దాన్ని స్పిరిచువల్ డిసీజ్ అంటాం. అది కూడా సపరేట్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటి ఆ స్పిరిచువల్ డిసీజెస్? మనం ఫిజికల్ డిసీజ్ తెలుసు, మానసిక జబ్బులు తెలుసు, ఈ స్పిరిచువల్ డిసీజెస్ మన చాలా మంది ప్రజలకు తెలియదు. దానికి సంబంధించినటువంటి కొత్త కొత్త జబ్బులు కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. ఎందుకు? వాళ్ళలో ఆధ్యాత్మికత లేక, స్పిరిచువాలిటీ లేక, వాళ్ళలో రిలీజన్ ఉంది, కావాల్సిన మస్తు ఉంది అన్నమాట ప్రజలలో, మత పిచ్చి, మత ఛాందస్తం, కానీ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అది అవసరం. కాబట్టి ఈ మాదిరిగా మనకు జబ్బులు వచ్చి ఈ కాలం మనము ఇన్క్యూరబుల్ డిసీజ్తో సఫర్ అవుతున్నాం. క్యూర్ లేనటువంటి జబ్బులతో సఫర్ అవుతున్నాం. అన్నిటికీ మందులు ఉన్నాయి, ప్రతి దానికి మందులు ఉన్నాయి, కానీ రోజు మందులు వేసుకోవాలి, సబ్స్టిట్యూట్ ఉండాలి, సప్లిమెంటరీగా తింటూ ఉండాలి, లేకపోతే మనిషి పనికిరాడు. కాబట్టి మన ప్రతి బీపీ షుగర్ టాబ్లెట్ ఉన్నాయి, తీసుకుంటున్నాం, అది ట్రీట్ చేస్తుంది కానీ క్యూర్ చేయదు. మనకు క్యూర్ కావాలి, ట్రీట్మెంట్ కావాలి. ఇట్లా వ్యవస్థలో మనం ఉన్నాం. మరి ఇటు పోతే ఈ ఆధ్యాత్మికానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? చూడండి, ఈ భౌతిక శరీరం, దీన్ని ఘటం అంటారు. ఈ ఘటంలో మొత్తం 96 తత్వాలు ఉంటాయి. ఈ 96 తత్వాలను మనం 3 భాగాలకు విభజించడం జరిగిందనమాట. అదొకటి బాడీ, సెకండ్ మైండ్, థర్డ్ స్పిరిట్. దీన్నే బాడీ, మైండ్, స్పిరిట్ అంటాం. బాడీ ఫిజికల్, మైండ్ మానసికము, స్పిరిట్ ఆత్మ. చూడండి, స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికము, దైవికము, దైవ సంబంధమైనటువంటి జీవన విధానం అన్నమాట. కాబట్టి ఈ ఘటంలో ఏముందంటే భౌతిక శరీరం ఉంది, మానసికం ఉంది, థర్డ్ స్పిరిట్ ఉంది. స్పిరిట్ ఈజ్ ది నౌన్, అడ్జెక్టివ్ ఈజ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ అడ్జెక్టివ్ ఆఫ్ నౌన్ ఫామ్ స్పిరిట్. స్పిరిట్ అంటే ఆత్మ, దీని సోల్ కూడా అంటాం. ఇంగ్లీష్లో సోల్ అంటుంటాం, స్పిరిట్ కూడా దానికి సంబంధించింది. అంటే మనిషి జీవించి ఉన్నప్పుడు దాన్ని సోల్ అంటాం. మరణించిన తర్వాత ఆ జీవాత్మ బయటికి పోతుంది కాబట్టి దాన్ని స్పిరిట్ అంటాం. ఆ స్పిరిట్ మళ్ళీ పునర్జన్మకు వస్తుంది. 2 సినానిమ్ వర్డ్స్ గానే ఉంటాయి. ఒకటి డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మనం జీవించి ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నది ఆత్మ, అదే జీవాత్మ. మరణించిన తర్వాత దాన్ని స్పిరిట్ అంటాం, లేదన్నా ప్రేతాత్మ అంటాం. ఆ ప్రేతాత్మ తిరిగి మరి పునర్జన్మకు వస్తుంది అన్నమాట. పునర్జన్మకు రావడానికి అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా 3 మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఈ శరీర నిర్మాణానికి మూల కారణము
పదార్థము ఏది అంటే స్పిరిటే, అంటే ఆత్మనే. మనం ఆత్మని ఇగ్నోర్ చేశాం, కేవలం మన భౌతిక పైనే పడినాం. కొద్ది వరకు మానసికానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మానసికానికి చాలా మంది ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఆ మానసిక స్థితి సరి లేకనే మనకు స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను, ఇవన్నీ ఈ జబ్బులు వస్తున్నాయి. దాని మందులు కూడా ఉండవు. కాబట్టి బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఈ మూడింటిని ఈక్వల్గా మనం చూసుకోవాలి. కాబట్టి ఫిజికల్ మాత్రమే మనం చూస్తున్నాం, భౌతిక శరీరాన్ని. మానసికాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేసాం. మన నవనాగరికత జీవన విధానం వల్ల మన మెంటల్ స్థితి కూడాను నెగ్లెక్ట్ చేసాం. దానివల్లనే మనం మందు లేని జబ్బులు ఎన్నో వస్తుంటాయి. టెన్షన్లు, స్ట్రెస్లు, ఇవే మెయిన్ జబ్బులు. స్పిరిట్, ఈ బాడీకి మూల కారణం స్పిరిట్, ఆత్మ. ఈ బాడీ నిర్మించేది స్పిరిట్, ఆత్మ. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. కాబట్టి ఆధ్యాత్మికం అంటే అంతరంగము అని. మన శరీరం లోపల ఏముంది? స్పిరిట్ ఉంది, ఆత్మ ఉంది. ఆ ఆత్మకు సంబంధించిన సాధనయే ధ్యానం. ధ్యాన వస్తువు, ధ్యాన పదార్థం ఏది ఉందో, ధ్యాన పదార్థం ఏదంటే ఆత్మనే. ఆత్మ కానీ ధ్యానమే కాదు. ధ్యానం అంటే ఆత్మాన్వేషణయే, సత్యాన్వేషణయే. దాన్ని మనం ఆత్మబంధువు అంటాం. కాబట్టి దానిపైన దృష్టి పెట్టుకొని మనం ధ్యానం చేయాలి. బాహ్య ప్రపంచంలో మనకి ఇవి కనబడ్డాయి, ఈ అనుభూతులు వచ్చాయి, ఆల్ ఫాల్స్. అదంత మాయ, మనసు యొక్క లీలలు, క్రియలు. అది ఆధ్యాత్మికటువంటి ఆలోచనలు లేకపోతే అనుభవాలు కాదు. ఆధ్యాత్మికంలో ఎప్పుడటువంటి అనుభవాలు రావు. మీకు రావాల్సిన అనుభవాలు ఆత్మానుభవాలు, దైవానుభవాలు, బ్రహ్మానుభవాలు రావాలి. అది నెగ్లెక్ట్ చేసి మన బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు పదార్థాలకు సంబంధించిన విషయాలపైన మన అనుభూతులను చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్స్పీరియన్స్, ఫీలింగ్స్ అని కాదు. స్పిరిట్ ఇది సోల్, రూట్ ఆఫ్ ది బాడీ. బాడీకి రూట్ వచ్చేసి స్పిరిటే మైండ్ను, ఫిజికల్ను కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. ఈ శరీరానికి మూల శక్తి, మూల పదార్థం, సూక్ష్మాంశం, సారాంశం వచ్చేసి ఆత్మయే. ధ్యానం యొక్క ముఖ్య ధ్యేయం కూడాను ఆత్మపైనే. కాబట్టి ఆత్మ లేకుండా, ఆత్మతో సంబంధం లేకుండా చేసి ధ్యానం లేదు. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మికము, అంతర్గతము, అంతర్లీనము, స్వభావము అంటాం. నీ స్వభావం ఏంటంటే ఆత్మ. కాబట్టి అంతర్లీనము, అంతర్గతము, చూసారా, అంతరాంతరాల్లో ఉండేది, హృదయాంతరాలలో ఉండేది, అన్నిటికంటే అణిగి ఉండేది, అన్నిటికంటే లోపల ఉండేది ఏదంటే స్పిరిట్. ఆ స్పిరిట్ ఈ శరీరం ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కానీ మూల కారణం. దిస్ కాల్డ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఒట్టి బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. మైండ్ కదా కొద్దిమంది తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు. స్పిరిట్ టోటల్గా మర్చిపోయాం. కాబట్టి శరీరం మూలము, ఆధారము, మూల సారాంశం ఏది అంటే ఆత్మనే, స్పిరిట్. ఆ నౌన్ ఫామ్ని మనం స్పిరిచువాలిటీ అంట. ఆ స్పిరిచువాలిటీనే ఆధ్యాత్మికం. అంటే జీవాత్మ, పరమాత్మ, మాయా అని. అంటే జ్యోతి, జ్యోతిర్జ్యోతి, అంతర్జ్యోతి, జ్యోతిర్మయి అని. ఏది ఉంటే వెలుగు, ప్రకాశం మన శరీరంలో ఉందో ఆత్మ యొక్క జ్యోతి, అదే స్పిరిట్. కంట్రోలింగ్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ వచ్చేసి స్పిరిటే. కాబట్టి మీ శరీరంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి దైవత్వము అని. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి శక్తి ఏదుందో అదే స్పిరిట్, అదే స్పిరిచువాలిటీ, అదే దైవత్వం, అదే దేవుడు. దేవుడు బయట ఎక్కడ? మన శరీరంలోనే ఉన్నాడు. దైవం మనుష్య రూపేణ దేహో దేవాలయం ప్రోక్త జీవం సనాతనం. చూసారా, దేహో అంటే దేహం, శరీరం అన్నమాట. దేహో దేవాలయం సోహం భావన పూజాయత్. మీ శరీరంలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని యొక్క హెల్ప్ మనం తీసుకోవాలి. ఈ శరీరం మూలమంత ఆత్మనే, స్పిరిట్. కాబట్టి ఏది నీ యందు ఉందో, నీ లోపల ఉందో, దేని గురించి నీకు తెలియదు, ఏది నీ యందు నిన్ను నియమించి నియంత్రిస్తూ ఉందో అదే స్పిరిట్. ఆ స్పిరిట్ పైన ధ్యానం చేయడమే ఈ ఆధ్యాత్మికం.
ఇది కాక బాహ్యంగా చేసేది ధ్యానం కాదు, అది వేరే పేర్లు పెట్టుకోవచ్చు. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని ప్రయోజనం ఆబ్జెక్టివ్ ఉంటుంది. ధ్యానం యొక్క ఉద్దేశం స్పిరిట్, ఆత్మపైన చేసేటువంటి సాధన, అంతర్ముఖత్వం, అంతర్లీనం. కాబట్టి అవ్యక్తంగా అంతర్లీనంగా అనియమని ఉండేటువంటి వస్తువు పదార్థం ఏదైతే ఉందో మన శరీరంలో స్పిరిట్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేసాం. అదే స్పిరిచువాలిటీ యొక్క యాక్సెప్ట్ ఇక్కడ. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. రోగానికి, అనారోగ్యాలకి అన్నిటి మూల కారణం స్పిరిట్. స్పిరిట్ ఈజ్ కోఆర్డినేటింగ్ బాడీ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్. మైండ్కు బాడీ కోఆర్డినేట్ చేసేటువంటి శక్తి వచ్చేసి స్పిరిట్. ఆ స్పిరిట్ నెగ్లెక్ట్ చేయదు. దాన్ని ఆత్మశక్తి అంటాం. జ్యోతి, వెలుగు, ప్రకాశం అంటాం. జ్యోతిర్మయి అంటాం. ఆ జ్యోతిర్మయ దాని అంతరాత్మ, అంతర్యామి అంటాం. అదే శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఏదంటే ఆత్మశక్తి, ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తితో మనం ఆరోగ్యంగా జీవించాం. దీన్ని మనం ఆధ్యాత్మికము, ఆరోగ్యము అంటాం. అది మెయిన్ కాన్సెప్ట్. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. బాడీ ఉండేది మూడే. ఒకటి ఆరోగ్యంగా ఉంటే, లేదా ఒకటి అనారోగ్యం ఉంటే మిగతా రెండు అనారోగ్యం అవుతాయి. ఇప్పుడు ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, లేదా ఫిజికల్గా మనకు జబ్బులు వచ్చినట్లయితే అది మైండ్ పైన, స్పిరిట్ పైన ప్రభావం చూపిస్తుంది. మానసిక సమస్యలు ఉన్నట్లయితే, మానసిక అనారోగ్యాలు ఉన్నట్లయితే అది భౌతికం పైన, స్పిరిట్ పైన కూడా పనిచేస్తుంది. ఈ మూడు దానిపైన ఇంటికి ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. వీటి సమత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి, బ్యాలెన్సింగ్ చేయాలి, సమతుల్యంలో ఉండాలి. మూడు సమతుల్యంలో ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు. నేను ఆరోగ్యంగా బాగా ఉన్నాను ఫిజికల్గా అంటే మెంటల్లీ యు ఆర్ పూర్. మొదలని చెప్పాను, ఆరోగ్యం అంటే మనిషి ఏం రోగం లేదు, జబ్బు లేదని కాదు. మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా, చూసారా? ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్గా, ఎథికల్గా, సోషల్గాను ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం సరిగా లేకపోతే, ఉదాహరణ చూసుకోండి, క్యాన్సర్ అండ్ హెచ్ఐవి, దేవది స్టిగ్మాటైజ్, సమాజంలో గౌరవం ఉండదు. క్యాన్సర్ ముద్ర పడిపోతుంది మనపై, ఇంకొక జబ్బు పేరు ముద్ర పడిపోతుంది. అట్లా స్టిగ్మాలు ఉండకుండా ఉండాలంటే అందుకే సంపూర్ణ ఆరోగ్యం అంటుంటారు, హోల్నెస్ అంటారు. హోల్నెస్ హెల్తీ అంటాం, హోలిస్టిక్ మెడిసిన్ అంటాం. ఈ ఆధ్యాత్మికమే హోలిస్టిక్ మెడిసిన్. హోలిస్టిక్ అంటే సంపూర్ణం అంటే ఈ మూడు కవర్ కావాలి. ఈ మూడు సమానంగా ఎప్పుడు సమతుల్యంలో ఆరోగ్యంగా ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు, లోపల బయట. ఆరోగ్యం అంటే ఇన్నర్గా మీరు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత బాహ్యంలో ఉండాలి. అదే స్పిరిట్ యొక్క మీనింగ్. కాబట్టి బాడీ, మైండ్, స్పిరిట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫిజికల్ వెల్నెస్. దీన్నే సంపూర్ణ ఆరోగ్యం అంట. ఈ మూడింటిని ఆరోగ్యంగా ఉంచడమే సంపూర్ణ ఆరోగ్యము. ఫిజికల్గా ఒకటే కాదు. కాబట్టి ఈ మూడింటికి సమతుల్యము, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు యు ఆర్ గుడ్ పర్సన్, హెల్తీ పర్సన్. ఇట్ మీన్స్ దట్ హోలిస్టిక్ హెల్త్. దిస్ ఇస్ కాల్డ్ హోలిస్టిక్ మెడిసిన్. బాడీ మైండ్ మెడిసిన్ అంటాం, లేదా హోలిస్టిక్ మెడిసిన్ అంటాం ఈ ఆధ్యాత్మిక శక్తిని. దాని సైడ్ మనము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపించడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాం వాడిని. కాబట్టి ఇది ఏ విధంగా పనిచేస్తుంది చూడండి. ఆధ్యాత్మికానికి మనకు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధం ఏంటి అని కొన్ని చెప్తాను చూడండి. ఏ విధంగా ఈ ఆధ్యాత్మికం ట్రీట్ చేస్తుందంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది. జబ్బు వచ్చిన తర్వాత మందులు తీసుకున్నానంటే నీకు ముందుగానే ఈ స్పిరిచువాలిటీ ప్రివెంట్ చేస్తుంది, రోగ నిరోధం చేస్తుంది. మనకు ఇంగ్లీష్ కూడా సామెత ఉంది, ఏ పౌండ్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఏదో సామెత కూడా ఉందన్నమాట. దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నది తెలుగులో మీనింగ్ అనమాట. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడానికంటే ముందుగానే నివారణ చేసుకోవడం మంచిది. అదే ఈ బాడీ, మైండ్, స్పిరిట్ మెడిసిన్. దీన్ని హోలిస్టిక్ మెడిసిన్ అంటాం. తర్వాత ట్రీట్మెంట్. మనకు బయట ఉండేటువంటి మోడర్న్ డ్రగ్ థెరపీలు ఎటువంటి అంటే, ఈ థెరపీలన్నీ ట్రీట్మెంట్కి ఉపయోగపడేటివి. ఈ రోజు మనం అనుభవించేటువంటి ఆధ్యాత్మిక రోగాలకు అన్నిటికీ మందులు ఉన్నాయి, కానీ ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే. మనకు కావాల్సింది క్యూరింగ్. అది మళ్ళీ తిరిగి రాకూడదు ఆ జబ్బు, శాశ్వతంగా ఆ జబ్బు క్యూర్ అయిపోవాలి. అటువంటి క్యూరింగ్ సిస్టమ్ మనకు స్పిరిచువాలిటీలో ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో యాక్టివిటీస్ నాకు తెలుసుకోవాల్సింది. అవన్నీ చేస్తే కానీ ఈ సబ్జెక్ట్ పూర్తిగా మీకు అర్థం కాదు. కాబట్టి ఆ క్యూరింగ్ సిస్టమ్
ట్రీట్మెంట్ సిస్టమ్ కాదు, క్యూరింగ్ సిస్టమ్ మన బాడీలో డెవలప్ అవుతుంది అనమాట. దాన్ని సెల్ఫ్ హీలింగ్ అంటాం. సెల్ఫ్ హీలింగ్ కావాలి మనకి. ఆ సెల్ఫ్ హీలింగ్ బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్ అంటాం. సైన్స్లో ప్రవర్బ్ ఉంది, బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్ అండ్ హీల్స్ అదర్ బాడీ. మన బాడీ మనము ఆరోగ్యంగా ఉంచుకుంటాం, ఇతరులకు కూడా మన బాడీ ఉపయోగపడుతుంది. కుటుంబానికి మన బాడీ ఆరోగ్యంగా ఉండాలి, దేశానికి ఉండాలి. ఆరోగ్యమైన శరీరం దేశానికి కూడా అవసరం. కాబట్టి ఆ ట్రీట్మెంట్, క్యూర్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది. ఒత్తిళ్ళు ఉండవు, స్ట్రెస్, టెన్షన్స్ ఆధ్యాత్మికవేత్తలకు తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి సంఘటనలు, ఘర్షణలు ఏర్పడినా కూడా వాళ్ళు ప్రశాంతంగా, శాంతియుతంగా పరిష్కారం చేసుకోగలుగుతారు. దాని యొక్క శక్తి అది. టెన్షన్ ఉండవు అన్నమాట. ఆ ఒత్తిళ్లను ఎదుర్కోవడము, ఒత్తిళ్లను అధిగమించేటటువంటి శక్తి ఈ స్పిరిచువాలిటీ పవర్స్ ఉన్న వాళ్ళకు లభిస్తుంది అనమాట. ఆ సెల్ఫ్ హీలింగ్ అన్నది అది. ఇన్నర్ హీలింగ్ ఎవరి శరీరాన్ని వాళ్ళు బాగా చేసుకోవడం. ఆధ్యాత్మికం అంటే ఒక వైద్య విధానం కాదు, ఒక మార్గము కాదు. ఇవి అనేక వనరులు, అనేక మార్గాల యొక్క సమాహారం. అనేక మార్గాలు ఉంటాయి. అన్ని జీవితంలో ఒక భాగంగా సైమల్టేనియస్ ఒకే మార్గం మనము పాటించుకుంటూ పోవాలి. ఏ ఒక్కటి కాదు, మందులు తిన్నట్లు, మందు తింటే చాలు అన్నట్లు కాదు. జీవన విధానంలో ఎన్నో యాక్టివిటీ ఉంటాయి. మన జీవన విధానంలో ఎన్నో యాక్టివిటీ చేస్తున్నాం, అట్లా స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా మనం చేయాలి. చేసినప్పుడు అవన్నీ మనకు నివారణ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కర్మకు సంబంధించిన జబ్బులు ఉంటాయి, కర్మరోగాలు ఉంటాయి. ఈ కర్మరోగాలకి వైద్యం ఉండదు, చికిత్స ఉండదు, మందులు ఉండవు, అనుభవించి తీరాల్సిందే. పాపకర్మలకు మనకు అనారోగ్యాలు కూడా వస్తాయి. అటువంటి బాధల నుంచి మనం తప్పించుకోవచ్చు స్పిరిచువల్ లెవెల్లో ఉండే వాళ్ళకి. ఎందుకు? వాళ్ళకు ఆ కాంప్రమైజింగ్ శక్తి తెలుస్తుంది, తన సృష్టి విధానం వాళ్ళకు తెలుస్తుంది. సృష్టి విధానం చూడండి, దానికి మన సృష్టి జ్ఞానం ఉన్న వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుంటారు, పునర్జన్మల నుంచి తెలుసుకుంటారు. కాంప్రమైజ్ అవుతారు జీవితంలో. బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు. అదే ఈ ఆధ్యాత్మిక చింతన, ఆచరణ లేకపోతే వాడు ఎప్పుడు బాధపడుతుంటాడు. నాకే వచ్చింది జబ్బు, వేరే వాళ్ళకి రాలేదు అనేటువంటి చింతన, పెయిన్, సారోనెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్పిరిచువల్ కెపాసిటీ అనేటువంటి వ్యక్తికి నీకు ఆలోచన రాదు. ఈ కాంప్రమైజెస్ విత్ నేచర్. ఆ కర్మ సిద్ధాంతం తెలుసు, పునర్జన్మ వ్యవస్థ తెలుసు, కాబట్టి ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటాడు అనమాట. కాబట్టి ఆ కర్మకు సంబంధించిన జబ్బులు ఎక్కువగా ఉంటాయి, చాలా సీరియస్. అవి అంత సులభంగా పోవు అన్నమాట. ఆధ్యాత్మిక జీవితం మనం గడుపుకుంటూ వస్తే ఇటువంటి లోపాలన్నీ వెళ్ళిపోతాయి. శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది, శుభ్రత ఉంటుంది. ఆది భౌతిక వ్యాధులు అన్నీ వెళ్ళిపోతాయి. మనకు ఆది భౌతిక వ్యాధులు, వ్యాధి యొక్క బీజం, మూలాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి రోగ కారణాలు, రోగ మూలాలు, ఆది భౌతిక రోగాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. దీంట్లో ఇన్ని మార్గాలు ఉంటాయి, అనేక మార్గాలు మనం పాటించడమే ఆధ్యాత్మిక జీవన విధానం. ఇంకా చూడండి, ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఆధ్యాత్మిక జీవితంలో. అందులో మన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మంచిగా ఉండాలి. అంటే క్యారెక్టర్, కాండక్ట్, కోడ్ ఆఫ్ కాండక్ట్, నీతి నియమాలు పాటించడము, కోడ్ ఆఫ్ ఎథిక్స్, స్పిరిచువల్ లైఫ్, హ్యూమనిస్టిక్ లైఫ్, చూసారా, మోరల్స్, క్యారెక్టర్, కాండక్ట్, దయ, సింప్లిసిటీ, కైండ్నెస్, ఎన్నో పదాలు ఈవెన్ టీచర్లు కూడా పిల్లలు బోధిస్తుంటారు. కాబట్టి మన దగ్గర ఆ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ మనలో ఉంటాయి. గుడ్ క్యారెక్టర్, గుడ్ కాండక్ట్, గుడ్ మోరల్స్, గుడ్ ఎథిక్స్, నీతి నియమాలు, నీతి శాస్త్రాలన్నీ పఠించాలి. ఆ యొక్క బాటలో మనం ప్రయాణం చేస్తే పరిశుద్ధి అవుతుంది శరీరం అంతా. గుణాలు, లక్షణం ఉండడమే ఆధ్యాత్మికం. కూర్చొని చేసేది ఏమీ లేదు. ఆ గుడ్ లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ మనం సంపాదించాలి. దినచర్యలో ప్రతిరోజు మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక యాక్టివిటీస్ కూడా ఉంటాయి. పూజ, ధ్యానము, యోగా, మెడిటేషను, చూసారు, యజ్ఞము, మంత్రాల ఉచ్చారణ, దేవాలయాలు పోవడము, తర్వాత తీర్థయాత్రను దర్శించడము, డివోషనల్ మ్యూజిక్ వినడము, డివోషనల్ బుక్స్ చదవడము, ఉపన్యాసాలు వెళ్ళడము, ఉపన్యాసాలు చెప్పడము, డిస్కోర్స్ చెప్పడము, చూసావా, తీర్థయాత్రల దర్శనము, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి నిత్య జీవితంలో ఆధ్యాత్మిక రంగంలో. ఇవన్నీ మనం పాటిస్తూ ఉన్నాం. కానీ మీరు డీటెయిల్గా దాని గురించి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఈ లక్ష్యం లేకపోతే ఈ లక్ష్యం బాడీ శరీరంపై ఎక్కడ పడుతుంది,
ఉదాహరణకి నీలో క్యారెక్టర్ లేదు, అది నీ శరీరం పైన ఎక్కడ ప్రభావం చూస్తుంది? నీతి లేదు నీ దగ్గర, నీతి లేకపోతే నీ శరీరం పైన ఏ భాగం పైన అది పనిచేస్తుంది? ఇట్లా అన్ని క్యారెక్టర్, అందుకే పూర్వకాలం పెద్దలు చెప్తుంటారు, ఫర్గెట్, క్షమ, దయ, సమానత్వం అండ్ రిలీజియస్ అమికబిలిటీ, మత సామరస్యం అండ్ విశ్వభావన, విశ్వధోరణి, విశ్వమానవ సమానత్వం, విశ్వ మత సమానత్వం. ఇటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి మన, గుడ్ క్వాలిటీస్. ఆ సాధకుడు అయినా అలవర్చుకోవాలి. ఆ బ్యాడ్ గుణాలని మన లోపల, వ్యసనాలన్నీ లోపలే పెట్టుకొని ధ్యానము, యోగా అంటే అది ఎప్పుడు కాదు. కాబట్టి నిత్య జీవితంలో యాక్టివిటీస్ ఉంటాయి, నీ గుణగణాలు కూడా బాగుండాలి. కాబట్టి ఆధ్యాత్మిక శక్తి క్యూర్ చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది ఎక్కడ ఉంది అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీ శరీరంలో అంతర్లీనంగా అవ్యక్తంగా ఉన్నటువంటి దైవశక్తి ఏది ఉందో అదే ఆత్మ, అదే ఆధ్యాత్మిక శక్తి, అదే స్పిరిట్. ఆ స్పిరిట్ యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్నల్గా నీకు ఆరోగ్యం దొరుకుతుంది. రోగ మూలాలు వెళ్ళిపోతాయి అన్నమాట శరీరం నుంచి. భౌతిక, శారీరక, మానసిక శుద్ధి ఏర్పడుతుంది. అదే మాదిరి మనము ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఆరోగ్యం పైన. వీటిలో కొన్ని మా పరమశివుడు కూడా ఈ గ్రంథాలను రచించాడు. ఉదాహరణకు చూడండి, యూరిన్ థెరపీ ఉంది. యూరిన్ థెరపీ ఒక దైవ చికిత్స, అది పరమశివుడు రూపొందించిన వైద్యం. అది మొట్టమొదటి శిష్యురాలు ఎవరు తెలుసా? పరమశివునికి పార్వతి. ఈ యూరిన్ థెరపీ యొక్క రహస్యం ఫస్ట్ తెలుసుకుంది పార్వతి. పార్వతి ది ఫస్ట్ స్టూడెంట్ లార్డ్ శివ. ఫస్ట్ యూరిన్ థెరపీ క్లాస్ పార్వతితో జరిగింది. శివుడు పార్వతికి బోధిస్తాడు ఈ శాస్త్రం గురించి. తర్వాత గ్రంథం బయటకు వచ్చింది. కాబట్టి ఈ దేవుడు రచించిన గ్రంథం అది, దాన్ని నమ్మకపోతే ఎట్లా? ఇంకేం నమ్మాలి? మనం భగవంతుడు పూజిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? మరి భగవంతుడు రూపొందించినటువంటి మూత్రంలో ఉన్నటువంటి వైద్య లక్షణాలు మనం పొందడం లేదు, దాన్ని వేస్ట్ అయిపోతుంది. అది శివాంబ పానే అమృతే అన్నాడు శివుడు. శివాంబ అంటే శివుని యొక్క, అంబు అంటే జలం అన్నమాట. శివుని యొక్క జలమని మూత్రం అంటే. శివాంబ పానే అమృతే, అది అమృతంతో సమానం. దేవతలు అమృతం తాగుతారో చాలా కాలం జీవించారు. మానవునికి అమృతము మూత్రమే. మొరార్జీ దేశాయ్ 100 సంవత్సరాలు బతికాడు మూత్రం తీసుకొని. వాళ్ళ బ్రదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటే, టీబీ, మొరార్జీ దేశాయ్ క్యూర్ చేశాడు. అంత పవిత్రమైన గ్రంథం అది. ఆ గ్రంథం దగ్గర పెట్టుకొని మంచి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డామరతంత్ర శివాంబ కల్ప విధైన పుస్తకం కూడా ఉంది, సాంస్క్రిట్లో ఉంది. చిన్న పుస్తకం, చిన్న శ్లోకాలు ఉంటాయి. శివుడు ఈ రహస్యాలు అన్ని పార్వతికి బోధిస్తాడు. పార్వతి తర్వాత క్రమేణా ఇతర ఋషులకు, మునులకు ప్రచారం అయిపోయి ప్రాకిపోయి తర్వాత పరమశివుడు దాన్ని గ్రంథ రూపంలో పెట్టాడు. తర్వాత ఎప్పుడో అది వెలుగులోకి వచ్చింది. ఈ రోజు కూడా నాగసాధువులు, అఘోరాలు మూత్రం తాగుతారు. మూత్రమేలకు ఆకలి, మూత్రమేలకు న్యూట్రిషన్, మూత్రమేలకు దప్పిక తీరుస్తుంది. కాబట్టి అది మూత్ర వైద్యములు మనం సపరేట్గా వివరంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి అది పవిత్ర గ్రంథం. అటువంటి గ్రంథాలని మనం చదవాలి. అదే మన సిద్ధ వైద్యం అని ఉంది. సిద్ధ వైద్యం కూడా శివుడు రూపొందించినటువంటి ఆరోగ్య గ్రంథం అది. అది కూడా నువ్వు పార్వతికి ఫస్ట్ బోధిస్తాడు సిద్ధ వైద్యంని. పార్వతి తర్వాత వచ్చేసి నందికి బోధిస్తాడు. ఆ నంది వచ్చేసి మళ్ళీ కొద్దిమంది ఋషులకు బోధిస్తాడు. ఆ విధంగా ప్రచారం వస్తుంది. ఆ సిద్ధ వైద్యానికి గురువు, అధిపతి ఎవరంటే వశిష్ఠ మహర్షి, అగస్త్యుడు, మళ్ళీ కొద్ది వాళ్ళంతా తర్వాత వచ్చారు. అదే మరి వజ్రోలి అమరోలి ముద్ర, వజ్రోలి అమరోలి అని కూడా ఒక విద్య, యోగ విద్య అనమాట. పరమశివుడు బోధిస్తాడు. దానిలో మూత్ర వైద్యం వస్తుంది. తర్వాత సెక్సువల్, దాన్ని ఏమంటారంటే రిటెన్షన్ ఆఫ్ సెమెన్ అంట. సెమెన్ రిటెన్షన్ చేయాలి, వీర్యాన్ని వేస్ట్ చేయకూడదు. ఏ విధంగా మిగతా వాటి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అట్లే మనము లైంగిక విషయాలపైన మన వీర్యాన్ని వేస్ట్ చేయకూడదు. ఇందులో ఇట్ అప్లైస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్. దాన్ని వజ్రోలి అమరోలి అంట. ఎవరు కొద్దిమంది దాన్ని సాధన చేస్తారు. ఇటువంటి చేయకుండా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆరోగ్యం ఎట్లా వస్తుంది? నో రిలేషన్. ఒక యాక్టివిటీ జరగాలి. భౌతికంగా ఒక మందు శరీరం మీద పడాలి. ఊరికి కూర్చొని జడంలో, జడస్థితిలో ఏం జరుగుతుంది ఏమి తెలియదు. అంతా జడమే, శరీరం జడమే, ధ్యానము జడమే. సూక్ష్మ స్థితి లేదు, చైతన్య స్థితి లేదు, జ్ఞానము లేదు. ధ్యానం అంటే సంపూర్ణ ధ్యానము. ధ్యానం యొక్క ఉద్దేశం ఆత్మ అంటే పరమాత్ముడు. కాబట్టి సంపూర్ణ జ్ఞాన స్వరూపమే ఆత్మ.
సంపూర్ణ జ్ఞాన స్వరూపమే పరమాత్ముడు. జ్ఞానం లేకుండా మైండ్ శూన్యంగా పెట్టుకొని ధ్యానం ఏమని చేస్తే ఏమొస్తుంది? చేసినావంటే చేయకపోయినా ఒకటి. నువ్వు ధ్యానం చేస్తున్నావు ఎవరికి తెలుసు? యూ యాక్టివేట్ యువర్ సోల్, లెట్ ది సోల్ సీ యువర్ మెడిటేషన్. కాబట్టి నీ మెడిటేషన్ నీ కొరకు కాదు, ఇతరుల కొరకు కాదు, ఆత్మ కొరకు చేయాలి. ధ్యానం చేసేది కూడా ఆత్మనే, జీవుడే. మనం అనుకుంటున్నాం ధ్యానం చేస్తున్నాం, మనం చేయడం లేదు, మనం చేయలేం. మన శరీరం జడ శరీరం. ధ్యానం చేసేది కూడా జీవుడే, జీవాత్మనే. మనం కాదు, జీవాత్మతో మనం చేయించాలి. మన భౌతిక కనెక్షన్ భౌతికం నుంచి డిస్కనెక్ట్ చేసి ఆత్మకు లింకప్ చేయాలి. మనం అంటుంటాం కాస్మాస్ పవర్ బయట నుంచి మనం బయటకు వస్తుంది, యూనివర్సల్ శక్తి మనం ఐక్యం కావాలా, లింక్ కావాలండి. యూనివర్సల్ పవర్, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ బయట ఎక్కడా లేదు, నీ శరీరంలోనే ఉంది. నీ శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి ఎంత తెలిసిన 1000 సూర్యుల ప్రకాశం ఎంత ఉంటుందో అంత శక్తి నీ యొక్క స్పిరిట్లో ఉంటుంది, నీ ఆత్మలో ఉంటుంది. కావాలంటే శరీరానికి ఎంత కావాలో అంత పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ కనెక్ట్ విత్ యువర్ ఆత్మ, నాట్ కనెక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. యూనివర్సల్ అని, కాస్మిక్ ఎనర్జీ అని, మన విశ్వంతో కనెక్ట్ కావాలని. విశ్వంలో ఏముంది? శూన్యం ఉంది. శరీరంలో పెట్టుకొని ఎనర్జీ పవర్ బయట ఎక్కడ ఉంటుంది? శూన్యంలో. మొత్తం విశ్వం అంతా ఆత్మ యొక్క శక్తితోనే ప్రకాశం అవుతా ఉంది. మన శరీరం కూడా ఆత్మక శక్తితోనే ప్రకాశం అవుతుంది, వెలుగుతూ ఉంది, దీనికి ఆట బొమ్మలుగా ఆడుతూ ఉంది. ఆ జీవాత్మ శరీరం నుంచి బయటికి పోతే నువ్వు పీనుగ శరీరం. కాబట్టి ఆ పీనుగ శరీరం తగ్గిపోకుండానే మనము ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి రావాలి. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీకి ఇదే పరమాత్ముడు శివుడు రూపొందించినట్టు ఈ వైద్య విద్యలన్నీ మనం పాటించాలి. వజ్రోలి, అమరోలి అంటాం. ఇంకా కొంతమంది డెడ్ బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ తింటారు, మీకు తెలిసినో లేదు. కొంతమంది అఘోరాలు, నాగసాధువులు బాడీ చనిపోయిన శరీరం లోపల ఉన్నటువంటి భాగాలను తింటారు. దే లివ్ 200 years and 300 years. నేను అఘోరి బాబాగా కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నేను కూడా తిన్నా ఉమెన్ బాడీస్ ఫ్లెష్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అదే మాది శరీరం కాలిపోయిన తర్వాత శరీరంలోంచి పొగలు వస్తాయి, రంధ్రాలు పడతాయి, శరీరానికి క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్లో నుంచి ఒక జ్యూస్ వస్తుంది, ఆయిలీ పదార్థం వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని మనం తినాలి. నేను 2 మాటలు తిన్నాను. పీనుగ శరీరం కాల్చేటప్పుడు శ్మశాన వాటికలో ఆ పీనుగ శరీరం ఆఫ్ ఎత్తురు సగం కాలక ఉన్నటువంటి సమయంలో మనము అక్కడ ఉంటే శ్మశానంలో కాలేటప్పుడు శరీరం ఆ జ్యూస్ తాగాలి. మీకు రోగాలు ఉండవు. లాంగ్విటీ ఆఫ్ లైఫ్, స్పిరిచువల్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అఘోరీస్, నాగసాధుస్, వాళ్ళే నాకు విద్య నేర్పించారు. కాబట్టి వజ్రోలి, అమరోలి చాలా పవిత్రమైనటువంటి సాధనా విధానం ఆరోగ్యానికి. ఎవరు పాటిస్తున్నారు? బట్ మనం అట్ ద సేమ్ టైం అంటుంటాం, ఈరోజు ధ్యానం కూర్చున్నాను, 3 గంటలు కూర్చున్నా, 4 గంటలు కూర్చున్నా, 6 గంటలు కూర్చున్నా, అంతా జడస్థితే. ఎఫెక్ట్గా చైతన్య స్థితిలో 10 minutes మీకు జరిగితే చాలు. కాబట్టి ఇట్లా పురాతన గ్రంథాలు మనం చదవాలి, దేవతలను ఆరాధించాలి. ప్రాణదేవతలు, ఆరోగ్య దేవతలు ఉన్నారు మనకు. ఆ దేవతలను ఆరాధించాలి, పూజించాలి. ఉదాహరణకు శివుడు, దుర్గా, కాళి, తర్వాత అశ్విని దేవతలు, తదాస్తి దేవతలు, వీళ్ళంతా ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మంత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. ఆ మంత్రాలు, శ్లోకాలు కూడా మనం జపం చేయాలి. అదే మాది రోజు 10-15 minutes సూర్య నమస్కారాలు. సూర్య కిరణాల్లో ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి, ఎన్నో జబ్బులను బాగు చేస్తుంది. శారీరక, మానసిక ప్రవర్తనకు సంబంధించినటువంటి జబ్బులను బాగుతాయి. దాంట్లో డి విటమిన్ ఉంది, అనేక ఔషధాలు ఉన్నాయి. చర్మానికి మంచిది, క్యాన్సర్ మంచిది. తర్వాత జాండీస్ పిల్లలకు రాదు. చిన్న పిల్లలు పుట్టినప్పుడు చూడండి, 1 month 2 months వయసు లోపలే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయిస్తారు బేబీని. ఎందుకు? జాండీస్ రాకుండా. సూర్యకిరణాల్లో అంత శక్తి ఉంది. కాబట్టి ఇట్లా ఎన్నో ఔషధ గుణాలు మనకు సూర్యకిరణాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు నిత్య యాక్టివిటీగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్యకిరణాలు గంట సేపు, అర్ధగంట సేపు ఎక్స్పోజ్ కావాలి. శరీరం అంతా నీకు ఆ విటమిన్స్, ఔషధాలు బాడీ పీల్చుకుంటుంది. ఎవరు చేస్తున్నారు? సూర్యోపాసన పుస్తకాలు చదవండి, ఏం చేయాలో సూర్యోపాసనలో. రథసప్తమి అని మనం సూర్యునికి పూజలు కూడా చేస్తాం. రథసప్తమి ఈ రోజు. సూర్యునికి టెంపుల్స్ కూడా ఉన్నాయి ఒరిస్సాలో, ఆంధ్రాలో, తర్వాత గుజరాత్లో. ఆరోగ్య దేవుడు సూర్యుడు. కానీ సూర్య నమస్కారం చేసేవాళ్ళు లేదు.
కానీ కొంతమంది మెడలు ఉంచుతున్నారు, నడుము ఉంచుతున్నారు, కీళ్ళు కాళ్ళు అన్ని ఉంచుతున్నారు, బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ దిస్? అది యజ్ఞం. యజ్ఞం అంటే కర్మ, అగ్ని ముందు చేసేటువంటి ఒక ఆచారం, అది వేదిక సాంప్రదాయం. యజ్ఞంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యజ్ఞంలో మనం అగ్ని ఉంటుంది కాబట్టి ఆ అగ్నిలో మనం కొన్ని ఔషధాలకు మెడిసినల్ ప్లాంట్స్ చేస్తాం, దాని నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మనం పీల్చుకోవాలి, మన ఆరోగ్యానికి మంచిది. ఇల్లంతా పరిశుద్ధం అవుతుంది, ఎన్విరాన్మెంట్ పరిశుద్ధం అవుతుంది, తన సూక్ష్మజీవులు నశించిపోతాయి, ఆరోగ్యానికి ఎంతో మేలు. దాంట్లో నెయ్యి వేస్తారు, కొబ్బరి వేస్తారు, నవధాన్యాలు వేస్తారు, నెయ్యి తర్వాత వెన్న వేస్తారు. అది ఆ నిప్పులో కాలినప్పుడు దాంట్లో నుంచి ఔషధ గుణాలు గల పొగ వస్తుంది అనమాట. ఆ పొగ మన రోగానికి, ఇంటర్నల్ డిసీజ్కు, ఎక్స్టర్నల్ డిసీజ్కు చాలా మంచిది. యజ్ఞం చాలా పెద్ద కార్యక్రమం, అది భారీ ఎత్తుల్లో డబ్బులు ఖర్చు అవుతాయి, భారీగా చేస్తారు. అది లోక కళ్యాణం కొరకు చేస్తారు, మనం నిత్యం చేసుకోవచ్చు. దాన్ని మనం నిత్య అగ్నిహోత్రం అంటాం. నిత్యాగ్నిహోత్రం ఇంట్లో చేయండి. ఇంట్లో యజ్ఞం ఒంట్లో ఆరోగ్యం అంటాం, దానికి సామెత ఉంది. ఇంట్లో యజ్ఞం ఉంటే నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది అని అర్థం. కాబట్టి ఆ యజ్ఞాలు చేయడము అన్నది ఈ కలియుగంలో అంతరించిపోయింది. యజ్ఞం అనేది కాదు, యోగా కానీ, ధ్యానం కానీ, యజ్ఞాలు కానీ, గోపూజ కానీ, తల్లిదండ్రులను పూజించడము, ఆరాధించడము, రక్షించడము, ఎన్నో ఉన్నాయి. కుటుంబం యొక్క విలువలు, ధర్మాలు పాటించడం లేదు, అందుకే కుటుంబ వ్యవస్థలన్నీ పతనమైపోతున్నాయి. నూతన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్న వాటికి మందులు లేవు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి రోజు. సూర్య నమస్కారం పైన మనం 2 గంటలు మాట్లాడుకోవచ్చు. యజ్ఞం ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో, బెనిఫిట్ చేయండి, మనం 2 గంటలు మాట్లాడుకోవచ్చు. ఈ ఆధ్యాత్మిక సబ్జెక్టే చాలా విశాలమైంది. ఎవ్రీడే ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ పోతున్నాను. కాబట్టి నిత్య అగ్నిహోత్రం చేయండి, చాలా మంచిది. అదే మరి మనకు ఆరోగ్య దేవతలు ఉన్నారు, ఆరోగ్య దేవతలను ఆరాధించాలి, పూజించాలి. అదే మరి మనకు ఇది కూడా ఉందన్నమాట. సూర్యోపాసన అంటాం, ప్రాణోపాసన అంటాం, శ్వాసోపాసన అంటాం. ప్రాణోపాసన చేయాలి. ప్రాణం దేవుడు, భగవంతుడు, మన లోపల ఉండే ప్రాణం, అదే ఆత్మ. ప్రాణోపాసన చేయాలి, శ్వాసోపాసన కాదు. శ్వాసతో ఉపాసన ధ్యానం ఏమీ లేదు. శ్వాస ఒక భౌతిక వస్తువు, అది బాహ్య ప్రపంచం, శరీరం, పంచభూతాల్లో అది ఒకటి. మన శరీరం పంచభూతాలు తయారైంది కాబట్టి, దానిపైన ఆధారపడ్డాం కాబట్టి ఆ శ్వాస పీల్చుకుంటున్నాం. దేవుడి సిస్టమ్ పెట్టలేదు అనుకోండి, అది అవసరం లేదు. అట్లాంటి పంచభూతాలుగా చాలా ఉన్నాయి కదా, మిగతా 4 ఉన్నాయి కదా, ఆకాశం ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, పృథ్వీ ఉంది. వాటిపైన కూడా ధ్యానం చేయాలా మనం? ముక్కుతో, కడుపుతో, చెవులతో, కన్నులతో ధ్యానం చేయాలా? ఎట్లా అవుతుంది? ప్రాణాన్ని ఉపాసన చేయాలి, శ్వాసను కాదు. శ్వాస అనేది ప్రాథమిక దశలో ఒక వ్యక్తిని ఉన్న స్థాయికి లేదా యోగాన్ని సిద్ధం చేయడానికి ప్రారంభ దశలో నేర్చుకునేటువంటి విద్యలు అవి. ఆసనాలు వేసేది, శ్వాస పీల్చుకునేది. ఆధ్యాత్మిక ఉపయోగాలు, ఫలితాలు దాంట్లో లభించవు, అయినా చేసుకుంటే తప్పలేదు. యోగంలో అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ప్రతి శరీరంలో ప్రతి పార్ట్కు ఒక వ్యాయామం ఉంది, ప్రతి పార్ట్కు పూజా విధానాలు ఉన్నాయి. ఎందుకు? మొత్తం శరీరం అంతా దైవ వ్యవస్థనే. ఎంతో మంది దేవతల శరీరంలో ఉన్నారు, ప్రాణం కూడా దేవతనే, శ్వాస పీల్చేది కూడా జీవుడే, జీవుడు ఆత్మనే. అట్లా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు శ్వాస పీల్చడం ఎందుకు పీలుస్తున్నాం మనము, ఇప్పుడు ఎందుకు సాధన చేస్తున్నాం దానిపైన మీరు కనుక్కోవాలి. శ్వాస పీల్చేది జీవుడు అని, ధ్యానం చేసేది నువ్వు కాదు జీవుడు అని మీరు తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కృష్ణుడు గీతలో చెప్పేది అదే కదా, మీరు లాస్ట్ ఊపిరి వదిలే లోపల ఆ ఊపిరి ఏమిటో తెలుసుకోండి అంట. ఆ ఊపిరి నేనే అంటాడు కృష్ణుడు, అంటే జీవుడు, జీవాత్మ. అంటే మన శరీరంలో ఉండే జీవుడు ఎవరు? సనాతనమైనటువంటి నా యొక్క ఆత్మయే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు అంటాడు కృష్ణుడు. సనాతనమైనటువంటి నా అంశ అంటే పరమాత్మ యొక్క అంశనే జీవలోకంలో జీవుడుగా ఉన్నాడు. ఆ జీవుడు ఎవడంటే పరమాత్ముడే. ఆ పరమాత్మనే శ్వాస పీల్చేది. కాబట్టి మనం చేసే ప్రతి యాక్టివ్ ధ్యానం, యోగంలో పరమాత్మకు లింక్ కావాలి, ఆత్మతో లింక్ కావాలి. దానికి సంబంధం లేకుండా చేసేది కాదు ఇవి. ముక్త గాలి పీల్చేది, మెడ నుంచి యోగా చేసేది, ఇంకొకటి చేసేది అయిన భౌతిక క్రియలు, బాహ్య క్రియలు. అది దానికి ఆత్మతో లింక్ సంబంధం ఏర్పడదు. అందుకే ఆత్మ ప్రకార కర్మలు అంటాడు కృష్ణుడు. ఆత్మ జ్ఞాన ప్రకారంగా ఉండాలి నీ సాధన చేస్తే. ధ్యానం చేయి, యోగం చేయి, శ్వాస పీల్చో, ప్రాణాయామం చేయి, ప్రాణోపాసన చేయి. ఆత్మకు లింక్ అయి ఉండాలి. ఆత్మ జ్ఞానపూర్వకంగా మీరు యాక్టివిటీ చేయాలి. కాబట్టి ఆత్మ తెలియదు, ఆత్మ జ్ఞానము తెలియదు. మనం ధ్యానం చేస్తాము, సమాధి పోతాం, ఏమేమో ఊహించుకొని కల్పించుకొని చెప్తాం, అన్నీ అబద్ధాలే. మీకు కావాల్సింది ఆత్మ సంస్కరణ, ఆత్మను ఉద్ధరించుకోవాలి.
ఆత్మ జ్ఞానం ఉండాలి, ఆత్మపైన కేంద్రీకరించాలి, ఆత్మపైన ధారణ పెట్టాలి, ఆత్మపైన సమాధి వెళ్ళిపోవాలి. దీనికి మనం ఆత్మను రమించాలి, ఆత్మను మైథునం చేయాలి, ఆత్మతో మనం క్రీడించాలి. చూసారా? కాబట్టి ఎవరు ఆత్మను వరిస్తారో అటువంటి వారిని ఆత్మ వరిస్తుంది. ఎవరికి ఆత్మ ప్రియమైందో అటువంటి వారికి ఆత్మ ప్రియమైంది. ఇట్లా జ్ఞానం అంతా యోగశాస్త్రంలో చాలా ఉంది. కానీ దాన్ని బోధించే వాళ్ళు లేరు, 10 పుస్తకాలు చదివే వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక వ్యాపార వర్గంగా తయారేట్లు పోతున్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యోగ పద్ధతులు, ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అందరూ ఆత్మేతర, దైవేతర కార్యక్రమాలు చేస్తున్నారు, దైవ సంబంధంతో ఉన్నట్టు చేయడం. ఆ మాదిరిగా నిత్య అగ్నిహోత్రము, ప్రాణోపాసన, శ్వాసోపాసన, తర్వాత ఇంకోటి కూడా ఆధ్యాత్మిక పోషక ఆహార పదార్థాలు తినాలి. మనం తినే ఆహార పదార్థాలు ఏంటివి? ఎన్నో ఉపన్యాసాలు, పాఠాలు జరుగుతున్నాయి, ఎక్స్టెన్సివ్ ప్రచారం అవుతుంది ఆరోగ్యము, ఆహార పదార్థాల పైన. మనకు కావాల్సిన ఆధ్యాత్మిక పోషక పదార్థాలు, ఒట్టి పోషక పదార్థాలు కాదు, న్యూట్రిషన్ కాదు. మనకు కావాల్సిన న్యూట్రిషన్ కాదు, మనకు కావాల్సింది ప్రైమరీ న్యూట్రిషన్ కావాలి. ప్రైమరీ న్యూట్రిషన్ ఏది? ఆత్మనే. ఆ న్యూట్రిషన్ మనం పక్కన పెట్టేసి టాబ్లెట్లు, విటమిన్లు, ఇవి ఏవి తింటున్నాం. ప్రైమరీ న్యూట్రిషన్ వచ్చేసి ఆత్మశక్తి, దాంతో నీకు చికిత్స జరుగుతుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక ఆహార పదార్థాలు పోషక పదార్థాలు భుజించాలని కూడా మనకు దైవ గ్రంథాలు ఉన్నాయి, యోగశాస్త్రాలు ఉన్నాయి. శివుడు చెప్పాడు. చూసా, దాన్ని కృష్ణుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణము చెప్పాడు. మనం తినేట ఆహారాలు కూడా అవే గుణాలు ఉంటాయి. సాత్విక ఆహారము, రాజస ఆహారము, తర్వాత తమో ఆహార గుణాలు ఉంటాయి. అందుకే కృష్ణుడు మళ్ళీ ఏం చెప్తాడు? యుక్తాహారం తీసుకోండి అంటాడు. యుక్తాహారం అంటే ఏంటంటే హితమైంది, మితమైంది, పోషకమైనది, స్వస్థత ఇచ్చేటువంటి ఆహార పదార్థాలే ఆధ్యాత్మిక పోషక పదార్థాలు. చూసారా? అటువంటి పోషక పదార్థాలు మనం తినాలి. అతి నిద్ర, అతి భోజనము విషం అవుతుంది. మనము తినడానికి బతకడం లేదు, జీవించడానికి బతకాలి. ఉపాసనలు చేయాలి. ఏసీ రూమ్లలో ఫ్యాన్ కింద ధ్యానం కాదు, ఉపాసన చేయాలి, కడుపును కాల్చాలి. అప్పుడు మీకు ఆరోగ్యం వస్తుంది. అన్ని హంగులతో చేసేది కాదు ఆధ్యాత్మిక కార్యం. కొన్ని త్యాగం చేయాలి. యూ మస్ట్ సాటిస్ఫై సర్టన్ థింగ్స్, దెన్ ఓన్లీ యూ గెట్ సర్టన్ థింగ్స్, అదర్వైజ్ మనకు రావు. కాబట్టి ఈ మాదిరి స్పిరిచువల్ హీలర్స్ కూడా ఉన్నారు. డాక్టర్స్ అంటాం కదా, మనకు స్పిరిచువల్ హీలర్స్ అంటాం అన్నమాట. ఎవరు హీలర్స్? ఎక్కడున్నారు వాళ్ళు? ఎట్లా మనం చికిత్స చేస్తారు? అది కూడా పెద్ద సబ్జెక్ట్ అనమాట. దీన్నే ఫోక్ హీలర్స్ అంటాం, రూరల్ హీలర్స్ అంటాం, లోకల్ హీలర్స్ అంటాం. దైవశక్తి సంపన్నులు అనమాట వీళ్ళు ఆధ్యాత్మిక శక్తితో చికిత్స చేసేస్తారు. ఉదాహరణగా అఘోర బాబులు, నాగసాధువులు. కొద్దిమంది కుటుంబాల్లో వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో ఒక వైద్యం ఉంటుంది. ఆ విద్య వాళ్ళ కుటుంబానికి పరిమితం, బయట ఎవరికి చెప్పరు ఆ రహస్యం. అటువంటి విద్యలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి జ్ఞానం మనం పొందొచ్చు. అవి వినడం వల్ల ఏమో గొప్పలని కాదు, పరమశివుడు వీటిని గురించి అన్ని బోధించి పెట్టాడు. అదే మాది మెడిసిన్కి ఒక దైవం ఉంది, గాడ్ ఆఫ్ మెడిసిన్ అని, అంటే ఔషధ దేవుడు అంటాం. ఎవరు ఔషధ దేవుడు? ఆయుర్వేద దేవుడు. ఆయుర్వేదానికి దేవుడు ఎవరు? చూసా, మన్వంతరిని పూజించాలి, ఆరాధించాలి. మన్వంతుడు గాడ్ ఆఫ్ ద మెడిసిన్. మెడిసిన్కే గాడ్ ఉన్నాడు మన హిందూయిజంలో. అదే మాది పరమశివుడు వైద్యనాథ్ అవతారం ఎత్తాడు. మీరు చూసారు లేదు? వైద్యనాథ్ అంటారు పరమశివుని. అంటే పరమశివుడు వైద్యనాథ్, అంటే వైద్యం చేసేటువంటి వాడని. మానవ రూపంలో డాక్టర్గా పుడతాడు. మనం త్రేతాయుగంలో పోతే గ్రంథాలు చదివితే తెలుస్తుంది. వైద్యనాథుడు అంటే శివుడు వైద్య రూపం ధరించాడు. అంటే చికిత్సా విధానం చేయడానికి ఒక డాక్టర్గా పుట్టాడు. ప్రపంచాన్ని ప్రచారం చేశాడు ఆధ్యాత్మిక విద్య, ఆరోగ్యానికి. కాబట్టి మనం మన్వంతరిని పూజించాలి, ఆరాధించాలి. ఆరోగ్య దేవతలను పూజించాలి, ప్రాణ దేవతలను ఆరాధించాలి. ప్రాణం ఉంది, ప్రాణాన్ని దేవతలు ఉండాలి. ఆ ప్రాణదేవతను ఆరాధించాలి. శ్వాస దేవుడు. శ్వాస పీల్చేది ఎవరు? ప్రాణమే. ప్రాణం దేవుడే. పీల్చే దేవుడు వాడు దేవుడే, జీవాత్మనే. అంత పరమతత్వమే, అధికారి వేరే ఏమీ లేదు. ఒక్కటే ఆత్మ సమస్తమైన క్రియలు ఈ ప్రపంచంలో చేస్తూ ఉంటుంది. అందుకే వేదాల్లో చెప్పబడింది అన్నమాట. అంటే అనేక రూపాలలో, అనేక ఆకారాల్లో నేను అవతరిస్తానని చెప్తుంది అనమాట. అది మన వేదాల్లో మా విషయాలు క్లియర్గా ఉన్నాయి, అక్కడ చదువుకోవచ్చు. అదే మాది స్పిరిచువల్ హీలర్స్ ఉన్నారు. అదే ఈ స్పిరిచువల్ చికిత్స ఆరోగ్యం కొరకు అంటున్నామా, దీన్ని మనం ఏమంటామంటే ఫెయిత్ మెడిసిన్ అంటాం. ఫెయిత్, బిలీఫ్, నమ్మకం. ఆ బిలీఫ్ సిస్టమ్ పైన ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది.
సైన్స్ ఒప్పుకోకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సైన్స్లో ఆధార ప్రూఫ్ ఎవిడెన్స్ లేని వాళ్ళు ఏది ఒప్పుకోరు. కానీ ఇన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్నే చెప్పాను మీకు, టైం షార్ట్ కాబట్టి. కాబట్టి ఇట్లా నిత్య జీవితం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవన విధానంగా అవి పాటించుకుంటూ ముందుకు పోతుంటాయి. అంటే ఆరోగ్యం వేరు, ధ్యానం వేరు కాదు. కుటుంబం వేరు, ధ్యానం వేరు కాదు. కాబట్టి నిన్ను నీవు నీ లోపల దాన్ని ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు మర్చిపోయి నీ అంతకు నీవు నీ లోపల నువ్వు జీవించాలి. అదే ధ్యానం అంటే ఈ జన్మలోనే, భౌతికంలోనే, జాగ్రత్త అవస్థలోనే మీరు మోక్షాన్ని పొందాలి. ధర్మార్థ కామ మోక్షాలు మీరు జీవించుండగానే సంపాదించాలి. మరణించిన తర్వాత నీకు మోక్షం లేదు. మరణించిన తర్వాత జన్మనే ఉంటుంది, తిరిగి మోక్షం ఉండదు. మోక్షం జీవించి ఉండగానే సంపాదించాలి. ఆధ్యాత్మిక చైతన్యము, ఆరోగ్యాన్ని సంపాదించినట్లే భౌతిక స్థితులు నశించాలి శరీరంలో. భౌతికానికి సంబంధించిన ఆరోగ్యము, రక్తము, నరాలు, వైబ్రేషన్స్, ఇవన్నీ భౌతికాలు. శరీరం వైబ్రేషన్స్ వస్తున్నాయంటే ఏ వైబ్రేషన్ అది భౌతికం. అది మనకు కావాల్సిన వైబ్రేషన్స్ కాదు. చూసావా, ఈ భౌతిక తత్వాన్ని శరీరంలో అన్ని మనం వదిలేయాలి. రక్తాన్ని అంత పూర్తి మనం దేవతత్వంతో నింపేయాలి. నరాల స్పందన అంతా దేవతత్వంతో నిండిపోవాలి. మన ఉన్న శరీరం అంతా ప్రతి పార్ట్ అంతా భౌతిక స్థితులలో ఉంది. దీన్ని టోటల్గా మనం ఓవరాలింగ్ చేయాలి. అంటే స్పిరిచువల్గా తయారు చేయాలి బాడీ. అప్పుడు స్పిరిచువల్ బాడీగా అవుతుంది. అప్పుడు స్పిరిచువల్లీ ఓకే, హెల్తీగా ఉంటాం అన్నమాట. కాబట్టి చాలా విశాలమైనటువంటి సబ్జెక్టు. కొన్ని అంశాలు మాత్రమే చెప్పాను చూచాయిగా. ఈ గురువుల దగ్గర నుంచి రోజు కొద్ది ఒక్కొక్క ఆస్పెక్ట్ తెలుసుకుంటూ జీవితం గడుపుకుంటూ పోవాలి. ఈ మాది గడుపుకుంటే దాన్ని మనం ఆధ్యాత్మిక చికిత్స అంటాం. ఫిజికల్ వెల్నెస్ లేకపోతే హోలిస్టిక్ మెడిసిన్, బాడీ మైండ్ మెడిసిన్ అంటాం. అది నీ చేతిలోనే ఉంది. దట్ విల్ గివ్ ది సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ. దీన్నే మెడిసిన్ ఆఫ్ ఫెయిత్, మెడిసిన్ ఆఫ్ బిలీఫ్ అంటాం. గాడ్ బిలీఫే కదా. దేవుని మనం చూసామా? ఏదో విగ్రహాలను చూస్తున్నాం అంతే. ఫెయిత్, గాడు ఉన్నాడు నమ్ముకొని విగ్రహాన్ని పూజ చేస్తాం. అట్లనే దేవుని పైన భారం వేసి, దేవుడి వల్ల ఎక్కడో దూరంలో లేడు, ఆత్మనే. ఆత్మ మనం భారం వేసి ఆత్మని యాక్టివేట్ చేయించి దాంతో లింకప్ కనెక్షన్ పెట్టుకొని మనం జీవించాలి. నువ్వు తినే ఆహార పదార్థాలు కూడా స్వస్థత ఉండాలి. తర్వాత పోషకాలు ఉండాలి. కాబట్టి హితంగా, మితంగా, పౌష్టికంగా, స్వస్థతమైనటువంటి ఆహార పదార్థాలు భుజించాలి. అదే యుక్తాహారం, సరైన ఆహారము. దీంట్లో మళ్ళీ వేరుగా అన్ని మనకు వస్తుంటాయి. అంటే మనసును రంజింపజేసే పదార్థాలు తీసుకో, ఆత్మను రంజింపచేయాలి. మనం తినేట ఆహార పదార్థాలని మనసును, ఆత్మను రంజింప చేయలేం. మనసు మనం డామినేట్ చేస్తుంది కానీ మనం మనసును డామినేట్ చేయలేం. కాబట్టి ఆత్మను రంజింపజేసేటువంటి ఆహార పదార్థాలు స్వీకరించాలి. అవి ఏంటి అనేది కూడా మనకు ఒక సబ్జెక్ట్ మాత్రంగా తెలుసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ 10 రోజులు నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇప్పుడు ఈ షార్ట్ టైంకు బ్రీఫ్గా మీకు అన్ని పాయింట్లు చెప్పాను. దీనిపైన మీరు ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇంతటితో ఈ ఉపన్యాసము ఎక్కువ టైం తీసుకున్న, షెడ్యూల్ కంటే ఎక్కువ టైం అయింది. ఇంతటితో ముగిస్తాను. ఆదర్శమైన జీవితం లీడ్ చేయండి. భ్రమలకు, భ్రాంతులకు గురి కాకండి. ఈ ఆధ్యాత్మిక విద్య చాలా రహస్యమైంది, చాలా కష్టమైంది. ఇది అందరికీ అందేది కాదు, కొద్దిమందికి అందుతుంది. కాబట్టి దైవ సంబంధమైనటువంటి సంకల్ప శక్తి, దైవ సంబంధమైనటువంటి ప్రేరణ శక్తిని పొందండి. మీరు మనకు కావాల్సింది అవి అనుభవాలు, అనుభూతులు కాదు. అనుభూతులు అన్నీ అభౌతికాలు, అన్ని అభూతాలన్నీ. మనకు కావాల్సింది అభూతాలు కాదు, వాస్తవికం కావాలి. చైతన్య స్థితి ఉండాలి. చైతన్యం లేనిది ప్రతి ఒక్కటి ఉపయోగం లేనిది, హానికరం కలిగించేటివి. ఇట్లా టోటల్ లైఫ్ బాడీనంతా మనం ఓవరాలింగ్ చేయడమే స్పిరిచువల్ హెల్త్, స్పిరిచువల్ మెడిసిన్, బాడీ మైండ్ స్పిరిట్, హోలిస్టిక్ మెడిసిన్ అంట. మన పేర్లు చెప్పుకుంటున్నాం కానీ హోలిస్టిక్ మెడిసిన్ అని దానిలో ఎట్లా జీవం గడపని చేయడం లేదు. బాడీ మైండ్ స్పిరిట్ అంటున్నారు, మంచిది, చాలా గుడ్ కాన్సెప్ట్. విదేశాల్లో కూడా కాన్సెప్ట్ ఉంది. మరి ఎట్లా చేయాలనేది ఫెయిల్ అవుతున్నాం. అంటే మీరు జీవన విధానాన్ని మోల్డ్ చేసుకోండి. 4 గంటలు 5 గంటలు ధ్యానం చేయడం అనేది అవసరం లేదు. ఎన్ని గంటలు కూర్చుంటావో అంత శరీరం జడం అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంత మాత్రం శూన్యంగా ఉండాలని కాదు, మైండ్ శూన్యంగా ఉండడానికి వీలు కాదు.
మన మనసు యొక్క మైండ్ యొక్క లక్షణం ధర్మం ఏమంటే ఎప్పుడు ఆలోచిస్తుండడమే. క్షణానికి కొన్ని కోట్ల ఆలోచనలు చేస్తుంది మైండ్. కాబట్టి మనం శూన్యంగా ఉంచడం కాదు, ఆ మైండ్లు మనం ఏ ఆలోచన చేస్తున్నామో అది ఆత్మ సంబంధమైనటువంటి విద్యా విచారణ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి మనకు అనుభవాలు అనుభూతులు రావాలి. అప్పుడే నీకు ఆ యొక్క అంటే ధ్యానం యొక్క విలువ ఫలితాలు బయటపడతాయి. ఊరిగా నామకే ప్రచారాలకు బోస్టింగ్ పెద్ద పెద్ద పదాలు టెక్నికల్ పదాలని వాడి చెప్పుకుంటే సమాజంలో ప్రజలు గుర్తించారు. కాబట్టి సమాజం నంబరు ఈ రోజుకి ఎంత బలహీనత అయిపోయింది యోగ వ్యవస్థ, ధ్యాన వ్యవస్థ సమాజంలో. కాబట్టి ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్, దోపిడీ వ్యవహారం అయిపోయింది. మానసికంగా మనిషి బలహీనత అయిపోతున్నాడు. 4 రోడ్ల మీద నిలబడి ఆలోచన చేస్తున్నాడు, నా ఆరోగ్యాన్ని ఎట్లా క్యూర్ చేయాలి. సో టుడే మ్యాన్ ఈజ్ రీలింగ్ అండ్ హీలింగ్ క్రైసిస్. ఈ హీలింగ్ క్రైసిస్ నుంచి బయటికి రావాలి. అదే మనం చెప్తాం, పునర్జన్మ విషచక్రం అంటాం కదా, అట్లనే ఇది రోగాల విషచక్రం. యు ఆర్ రీలింగ్ అండర్ హీలింగ్ క్రైసిస్. దాన్ని తప్పుకోండి. ఓకే, ప్రేక్షకులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వీళ్ళందరూ పాటించండి, లైఫ్ లాంగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మికతలో అలాగే మనకు ఆరోగ్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆధ్యాత్మికతకు మతానికి సంబంధం లేదు, అదే ఇది వేరే. అలాగే మనం ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి ఆధ్యాత్మికతలో. మనము దీన్ని ఎలా వంటి పద్ధతులు ఉన్నాయి, అలాగే వాటిని మన సమస్యను ఎలా క్యూర్ చేసుకోవాలి. ధ్యానమే కాదండి, చాలా పద్ధతులు ఉన్నాయి. శరీరం అంతా కూడా ప్రతి ఒక్క థెరపీకి ఒక్కొక్క నివారణ, ఒక్కొక్క పద్ధతులు ఎంత చక్కగా సార్ చెప్పారో. అలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మన క్లాస్కి రావడం, మనం వాళ్ళతో మాట్లాడడం, అలా సార్ చెప్తూ ఉంటే ఒళ్ళంతా కూడా సార్ ఎలా అయిపోతుందంటే మాకు అది వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి అనమాట. మీతోనేనా మేము మాట్లాడుతుండేది. ఎంత సింపుల్గా ఉంటారు సార్, ఎంత నార్మల్గా మాట్లాడతారు, ఎంత గొప్ప వ్యక్తులు. అద్భుతం సార్. అనంత కోటి ఆత్మ నమస్కారాలు మీకైతే అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంత జ్ఞానము, ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత సింపుల్గా మాట్లాడతారండి. సార్ అయితే సారే ఫోన్ చేసి అమ్మ క్లాస్ ఉంది కదా ఇవాళ చేయాలి కదా, ఎంత సింపుల్గా ఉంటారంటే. ఎంత గొప్ప వ్యక్తులు, ఎంత సమాచారం చెప్తారు. ఫోన్ చేసినప్పుడు అంతా జ్ఞానాన్ని అందిస్తారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఇంత చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు అందించారు అందరికీ కూడాను. ఈ జ్ఞానాన్ని మాస్టర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలండి. ఇది మనలోనే పెట్టుకోకూడదు. ఏమంటాం, పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేయాలండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నిజమే కదండి, మందులు ఉన్నాయి కానీ నివారణ లేదు కదండి, పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఎక్కడ చూడు ప్రతి దానికి పప్పులు తిన్నట్టు మందులు తింటానే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పప్పులు తిన్నట్టు మందులు తింటూనే ఉన్నారండి. ప్రతిదానికి మందులే అవుతున్నాయి కానీ ఎక్కడన్నా దానికి నివారణ ఉందా? షుగర్కు మందులు ఉన్నాయి అంటారు కానీ వేసుకున్నంత రోజే, ఒక్కరోజు మిస్ అయిపోయినా మళ్ళీ మనిషి కళ్ళు తిరిగి పడిపోతాడు. బీపీకి మందులు ఉన్నాయి అంటాడు, ఒక్కరోజు ఆపేయండి ఎలా అయిపోతుందో. అక్కడ మందులు జస్ట్ దాన్ని అణచివేయడమే కానీ పూర్తి నివారణ లేదండి. అదే మనకు ఈ ఆధ్యాత్మికతలో మనం ఇవన్నీ పాటిస్తూ పోతే, సార్ చెప్పిన విధానాలన్నీ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ పూర్తి మూలాల్లోంచి మనము దాన్ని కంట్రోల్ చేసేయచ్చు, తీసేయచ్చు బయటికి, ఇలా చేస్తూ పోతే. అందుకే మనకు రంగనాథ్ సార్ కూడా క్లాసులో అదే చెప్తూ ఉంటారు కదండి, హోలిస్టిక్ వెల్నెస్. ప్రతి శుక్రవారం మనకు అదే ఉంటుంది. ఎలాంటి జీవన విధానం ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నీళ్లు ఎలా వాడాలి, ప్రతిదీ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి, ఎలా ఉండాలి, యూరిన్ థెరపీ కానీ ఇవన్నీ కూడా మనం అందుకే అందిస్తున్నామండి. ఈ సమగ్ర జీవన శైలి అనే విధానం ద్వారా ఇవన్నీ చెప్తూ ఉన్నాం, అందిస్తున్నాం క్లాసులు. పాటించారంటే అందరూ కూడా చక్కగా ఆరోగ్యవంతులవుతామండి. ఇవన్నీ కూడా ఆ మందులలోకి వెళ్ళకండి, ఆ మందుల్లో బతకండి అని, ఆ అవేర్నెస్లో ఉండండి అని చెప్పడం కోసమేనండి ఇంత ప్రయత్నాలు కూడా. వీళ్ళు చేస్తున్న రీసెర్చ్లన్నీ కూడా దానికోసమే.
అందరూ కూడా ఆ డ్రగ్స్ మాఫియా నుంచి బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఎవరు చెప్పినా కూడా ఇదే క్లాస్, ఇదే దీని గురించి చెప్తున్నానండి. అలా అంత గొప్పగా చెప్పారు చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే మాస్టర్స్, ఎవరైనా కానీ ఈ విషయం గురించి మాట్లాడాలన్నా సార్ చెప్పిన దానికి మీ యొక్క కామెంట్ ఎలా ఉంది? హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ నేను చేసుకోండి. మాట్లాడమండి, నేను మాట్లాడలేటాను. సార్ కాదు సార్, మనం ఉన్న వాళ్ళతో మాట్లాడి ఓకే ఓకే ఓకే. మాట్లాడమ్మా లతాశ్రీ. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈ జూమ్ శిక్షణలో ఉన్న అందరికీ నమస్కారం అండి. సార్ నిజంగా నమస్తే, మీరు నమస్తే. చెప్తుంటే ఒక్కొక్క మాట సార్ అసలుకి ఎంత అద్భుతంగా ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే సార్, మీరు అఘోరి దగ్గర కొన్ని నేర్చుకున్నారు అని చెప్పేసి అన్నారు కదా సార్. అంటే చనిపోయిన వ్యక్తిని కూడా ఖననం చేసేటప్పుడు కొంచెం అందులోకి వెళ్ళి జ్యూస్ లాగా వస్తా తీసుకున్నామని చెప్పారు కదా సార్. అది అంటే అలా తీసుకోవడం వల్ల మనలో ఏమైనా శక్తులు పెరుగుతాయా సార్? చెప్పండి. దీనికి నాకు కొంచెం డౌట్ గా ఉంది సార్. మీ డౌట్ సులభంగా తీరుస్తాను. మీరు ఎన్ని ఏళ్ళు బతకాలనుకున్నారు? సార్ రేపు మార్నింగ్ వరకు ఉంటామా ఉండమో కూడా తెలియదు సార్. ఇప్పుడు మనము అంతవరకు ఆరోగ్యం ఉండాలి కదా. అవును సార్, అంతవరకు ఆరోగ్యం ఉండాలి కదా. అంతవరకు మరి ఉండాలి సార్. ఆ జీవన విధాలు పూర్వకాలంలో పాటించేటువంటి ఋషుల యొక్క తత్వం ఇప్పుడు నేటి ప్రజలు పాటించరండి. ఓకే చాలా సార్. భయం. పరమశివుడే చెప్పాడు ఇది. ఆ సెమెన్ ఎజాకులేషన్, రిటెన్షన్ ఆఫ్ సెమెన్ అని, ఇది అప్పుడే బోత్ మెన్ అండ్ ఉమెన్. పరమశివుడు పాటించి ఒక గ్రంథమే రాశాడు. అది దాన్ని నిరోధించండి, దాన్ని వేస్ట్ చేయకండి. యు డిపాజిట్ ఇన్ ఎ గోడౌన్ లాంగివిటీ ఆఫ్ లైఫ్, గుడ్ హెల్త్ అండ్ నార్మల్ లివింగ్ అండ్ స్పిరిచువల్ పవర్స్. దాంట్లో అంత శక్తి ఉంది. కానీ ఎక్కువ మంది మనము ఈ ఫిమేల్ సెమెన్, మేల్ ఫిమెన్ మనం వేస్ట్ చేస్తుంటాం. శరీరానికి ఆరోగ్యము, బలము, ఇమ్యూనిటీ, లాంగివిటీ, స్పిరిచువల్ కన్నిటికి అదే పదార్థం. అది దైవ పదార్థం. దైవం చేతనే అది నిర్మించబడుతుంది. ఆ రక్తంలో, తండ్రి శరీరంలో ఉండేటువంటి ఆ వీర్యంలో జీవాత్మ నివసిస్తుంది. జీవాత్మ అంటే పరమాత్మ అంటే పరమాత్ముడు జన్మకు వచ్చే ముందు ఎక్కడ ఉంటాడు? పురుషుని యొక్క యూరిన్, పురుషుని యొక్క ఈ యొక్క సెమెన్లో ఉంటాడు 3 months. కాబట్టి తండ్రి కూడా 3 నెలలు గర్భం దాల్చిస్తాడు. 9 నెలలు తల్లి గర్భం దాలుస్తుంది. మొత్తం 12 నెలల క్రియ. అయిన 3 నెలలు పరమాత్ముడు పురుషుని యొక్క వీర్యం. అదేమన్నా వండర్ అవుతుంది. ఇక్కడే పెట్టుకొని మనం ఎక్కడో పోతున్నామా? కాబట్టి భగవంతుడి నివాస స్థలం మన శరీరమే. అశరీరి శరీరేషు, అశరీరి శరీరేషు. ఏదా ఏం చెప్తామంటే దేవునికి శరీరం లేదు, అశరీరి. అయితే శరీరేషు అంటే శరీరం ధరించున్నాడు అని. భగవంతుడికి రూపం, నామం, శరీరం, భౌతికం లేదు, అయినా శరీరం ధరించున్నాడు. ఎవరి శరీరం? మన శరీరం ధరించి మనం చూస్తున్నాడు. అశరీరి శరీరేషు దేహో దేవాలయం ప్రోక్త జీవం సనాతనం. నీ శరీరమే దేవాలయం. దేహో దేవాలయం ప్రోక్త సోహం భావన పూజయత్. పూజ మనకు ఆత్మ చేసుకోవాలి, గుడి కాదు. మనం ఇట్లా నమస్కారం పెడతాం. ఏమిటి అర్థము? దేవునికి పెట్టినట్టు కాదు. ముఖం చేతికి ఇది, ఈ 2 ఏళ్ళ ముఖం అన్నమాట. దీంట్లో పెడుతున్నంటే ఏంటి? నా ఆత్మకు నమస్కారం పెడుతున్నామని మనం దాన్ని గుర్తించడం లేదు. కాబట్టి ఆ సోహం, నమస్తే, నమస్కారం అన్నది జీవశబ్ద వాచకం. సంస్కృతం దాని మీనింగ్ జీవశబ్ద వాచకం. అంటే జీవునికి మనం పూజ చేయాలి. చేశారా? అయితే దాని యొక్క ఉద్దేశం ఇదే. ఇది ముఖం. ఇట్లా ఆత్మకు మనం నమస్కారం చేస్తున్నామని ఇట్లా పెడితే దేవునికి నమస్కారం పెట్టేట్లు కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఈ సెక్షన్ లో జాయిన్ అయ్యి మా క్లాస్ చెప్పగలరు సార్. చాలా చక్కగా బోధించారండి. మేడం గారితో కాంటాక్ట్ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సార్ ముందు వీడియోస్ కూడా ఉన్నాయి, మమ్మల్ని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. యూరిన్ థెరపీ గురించి సార్ చాలా అద్భుతంగా వివరించారు. ఎలా అసలు ఆ యూరిన్ థెరపీ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, ఆ విధానము అంతా కూడా ముందు మనకు క్లాస్లో సార్ చెప్పడం జరిగింది అన్నమాట.
ఆ వీడియోస్ కూడా మేము షేర్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ చూడండి, నలుగురికి షేర్ చేయండి, ఆ జ్ఞానాన్ని పంచండి. మనకు తెలిసిండేది నలుగురికి పంచాలండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఏదైనా అడగాలి సార్ను మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి మాస్టర్. మీనా కుమారి గారు మాట్లాడతారా? ఉన్నారా? మీనా కుమారి గారు నమస్తే మేడం. నమస్తే సార్. మీరు చాలా స్పిరిచువాలిటీ గురించి చాలా అద్భుతంగా వివరించారు సార్. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదండి సార్, ఇది చాలా కష్టము, ఇది అందరూ ఆచరించలేనిది. దీనికి అన్ని చాలా పద్ధతులు ఉంటాది, ఇది అంత సామాన్యంగా రాదు అనేసి. కాబట్టే మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారు ప్రతి ఒక్కరి ఒక సామాన్యులకు కూడా ఇది అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతోనే చాలా సింప్లిఫైస్ చేసి మీ శ్వాసను గమనించి మీరు అంతర్ముఖ ప్రయాణం చేయండి అని చెప్పారు కదండి సార్. అందుకని ఎంతో మంది ఈ ధ్యానం చేసి వాళ్ళకున్న చెడు అలవాట్లను, చెడు మార్గాలను, ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలను కూడాను పోగొట్టుకున్నారు సార్. ఇవన్నీ ప్రతి ఒక్కటి మనము మారి ఈ ధ్యానంలోకి రావాలంటే అప్పుడు ధ్యానమే అవసరం ఉండేలే. మనలో ఒక పరివర్తన కోసమే ఈ ధ్యానం అనేది సార్ చెప్తున్నారు సార్. కానీ ఇవన్నీ చేయడం కూడా అన్ని కష్టం కదండి సార్. ఇది అగ్నిహోత్రం అన్నా ఇదన్నా ఇప్పుడు ఇంత సింపుల్ గా శ్వాస మీద ధ్యాస చెప్తేనే ఎన్నో డౌట్స్ అడుగుతా అన్నారు ప్రతి ఒక్కరు కూడాను. కానీ ఇవన్నీ చేయాలంటే కూడా ఇవన్నీ చేస్తే చాలా మంచిది సార్. కానీ ప్రతి ఒక్కరు ఇన్ని చేయలేరు కాబట్టి సారు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక అజ్ఞానులు కానీ, ఒక పామరులు కానీ, ఏమీ తెలియని వాళ్ళు కూడాను సైలెంట్ గా కూర్చోండి, మీ శ్వాసను గమనించండి అని సార్ చెప్పడం జరిగింది సార్. ఇది నా అభిప్రాయం సార్. అంతే. మంచిదండి, చాలా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడుతున్నారా? శ్రీరాజు గారు మీరు మాట్లాడతారా అండి? ఓకే. రాఘవయ్య గారు. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. నమస్తే మాస్టర్. నమస్తే అండి. నమస్తే. మేడం చాలా చక్కగా చెప్పారు సార్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. ఓకే. ఈ ఆధ్యాత్మికం అనేది మన భారతదేశంలో పుట్టింది. దీన్ని ప్రతి ఒక్కరు మర్చిపోవడం వల్ల విదేశాలు అక్కడ ఇక్కడ ఎదుక్కుంటూ ఉంటున్నారు. కానీ ఇది ఇక్కడే పుట్టిందని మీరు చక్కగా చెప్పారు సార్. ఇది ఆచరించడం వలన ప్రతి ఒక్కరిలోనే మనసు నుంచి ఒక్కొక్క భావం అనేది వస్తూ వాళ్ళలో ఆధ్యాత్మికంగా వాళ్ళ దశలో మారడానికి అవకాశం ఉంటుంది సార్. అదే విధంగా ఇప్పుడున్న పారిశ్రామిక యుగంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆధ్యాత్మిక వైపు మారుతున్నారని చక్కగా చెప్పారు సార్. ఈ రోజుల్లో ఆధ్యాత్మిక అంటే ఆరోగ్యం, పూజ అన్నా కానీ ఆరోగ్యానికి ముడిపడి ఉంది, యజ్ఞం అన్నా కానీ ఆరోగ్యానికి ముడిపడిందని మన పూర్వీకులు, ఋషులు, యోగులు ప్రతి ఒక్కరు కూడా మనకి చెప్పగానే చెప్పారు. ఏ పని చేసినా కానీ ఆరోగ్యం ఉండేదానికే మనల్ని అటువైపు మలిచేదానికే వాళ్ళ ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అనేది అది కూడా బద్దకిచ్చేసి ఒక్కోటి మర్చిపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని చక్కగా వివరించారు సార్. ఈ స్పిరిచువల్ వచ్చేసి ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయి. ఆధ్యాత్మికగాను, భౌతికంగాను. భౌతిక నుంచి ఆధ్యాత్మిక రావడం అనేది 3 విధానాలు చక్కగా చెప్పారు సార్. ఆధ్యాత్మిక అనేది హిమాలయాల్లో యోగులు, మునులు చేసేదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ విధానంలో ఉండటం వల్ల వాళ్ళ భౌతిక ప్రపంచంలో ఉన్నవారు ఆధ్యాత్మికంలోకి రావాలని చెప్పారు. ఆధ్యాత్మికంలో ఉన్నవారు ఆరోగ్యంగా జీవిస్తారు. పూర్వకాలంలో అంటే వేదకాలము నాగరికతలో కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించున్నారు. ఈ విధానంలో జీవించడం వలన వాళ్ళ యొక్క లైఫ్ లాంగ్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండేది. మన ఉదాహరణ తీసుకుంటే ఆ రోజుల్లో రాముడు తండ్రి అయినటువంటి దశరథుడు కూడా 60,000 సంవత్సరాలు జీవించారు. వాళ్ళు ఆ మార్గాన్ని అవలంబించారు కాబట్టి ఈ మధ్య మనం తెలుసుకున్నది కూడా అది చాలా సంవత్సరాలు జీవించినట్టే. ఇప్పుడు మన లైఫ్ టైం వచ్చేసరికి 60కి 50కి వచ్చేసింది. మహా గొప్పగా బతికారంటే 100 సంవత్సరాలు అంటాం, లేదా 200, 300 సంవత్సరాలు అంటున్నారు. కాబట్టి మనం ఒక్కొక్కటి మర్చిపోవడం వల్లనే
మన యొక్క ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నాం అనేది అర్థమవుతుంది సార్. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే మన భారతదేశం వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పగానే మొన్న రీసెంట్ గా 3 years బ్యాక్ వచ్చిన కరోనా ద్వారా కూడా మనం నిరూపించగలిగాం. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క పరంపరలో మనం ఉన్నాం కాబట్టి మన యొక్క రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఈ 1800 సంవత్సరం ముందు ప్రపంచంలో అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి మర్చిపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య నుంచి ముందుకు రావాలంటే డ్రగ్స్ నుంచి బయటకు రావాలి. ఈ మందుల వాడకం నుంచి తగ్గించే కొద్దీ మన యొక్క ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. దాని సైడ్ ఎఫెక్ట్ వలన మన ఆరోగ్యము ఇంకా తగ్గిపోతుంది. ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ అంటే ధ్యానం. ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశమే ఆత్మ. శరీరం యొక్క మూలము ఆత్మయే. మన శరీరములో ఉండే ఆవశ్యకతమైనది ఆత్మయే. నిన్ను తెలుసుకోవడం అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడే మన యొక్క పరమాత్మను చేరుకోగలుగుతాం. శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉండేప్పుడే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారని చాలా చక్కగా వివరించారు సార్. అదేవిధంగా ఆధ్యాత్మికంలో ఉన్న వారికి ఒత్తిడి నుండి దూరంగా ఉంటారు. కర్మ రోగాల నుంచి చికిత్స ఉండదు కాబట్టి ఆధ్యాత్మికంలో ఉన్న వారికి ఈ రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కర్మకు సంబంధించిన వ్యాధులు చాలా తీవ్రంగా ఉంటాయి. గుణము మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అంటే చెడు ఆలోచన లేకుండా మంచిగా ఉన్న వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా మంచిగా ఉంటారు. మన దినచర్యలో ధ్యానము, పూజ, తీర్థయాత్రలు, దర్శనము ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. యూరిన్ థెరపీ అనేది మనకి శివుడు ద్వారాగా చెప్పబడింది. మొట్టమొదట శివుడు పార్వతీదేవికి చెప్పారు, పార్వతీదేవి నందికి చెప్పారు. ఆ నంది నుంచి పరంపర యోగులు, మునుల ద్వారాగా అఘోరాలు, ఇప్పుడు పాటిస్తున్న వాళ్ళు అఘోరాలు కానీ, నాగసాధువులు కానీ వాళ్ళ యొక్క లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య జరుగుతున్న కుంభమేళాలకు కూడా అఘోరాలు, అదే విధంగా నాగసాధువులు వచ్చారు. వారి యొక్క లైఫ్ టైము ఒక్కొక్కరు చెప్పిన విధంగా 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాలను కూడా నేను విన్నాను. కాస్మిక్ శక్తి అనేది మన శరీరంలోనే ఉంటుంది కానీ బయట ఎక్కడి నుంచి రాదని చెప్పారు సార్. ధ్యానం అంటే సంపూర్ణ ఆత్మస్థితిలో చేయాలి. ఈ శక్తి 1000 సూర్యులతో సమానమని చెప్పారు సార్. ఈ విధంగా ప్రతిదీ కూడా మనకి నిత్యం కనిపించినట్టు సూర్య దేవుడి నుంచి కూడా మన శక్తిని పొందవచ్చు. కాబట్టి సూర్య నమస్కారాల ద్వారా కానీ, సూర్యోపాసన ద్వారా కానీ, ప్రాణోపాసన చేయటం ద్వారా కానీ, అదేవిధంగా అగ్నిహోత్ర చేయటం వల్ల కూడా మన యొక్క శక్తిని పెంచుకోవచ్చు అని చాలా చక్కగా వివరించారు సార్. ఈ ఔషధాలకు దేవుడైనటువంటి ధన్వంతరి అని విశదీకరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా జీవించాలి. ఈ విధంగా జీవించడం ద్వారా మన యొక్క జీవితకాలం పెంచుకోవచ్చని, దీర్ఘాయు కలిగి ఉండొచ్చని చాలా చక్కగా అద్భుతంగా వివరించారు సార్. మీరు చెప్పినటువంటి ఇదివరకు క్లాస్ కూడా నేను విన్నాను సార్. ఇది యూరిన్ థెరపీ అనేది నేను కూడా పాటిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్కి, రంగనాథ్ సార్ గారికి మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. సార్ చెప్పిన దాంట్లో కూడా ఏమన్నా మిస్ అయిపోయినా కూడా అటో ఇటో దాన్ని మీరు కవర్ చేసేసారు అనమాట. అద్భుతంగా సార్ చెప్తున్న దాన్ని మీరు అలా వినాయకుడు రాసేసినట్టు దెబ్బ 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 ఆడము, దాన్ని కవర్ చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా అడుగుతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లోతైన సబ్జెక్ట్ అండి. ఈ వీడియోస్ను 1కి 2 సార్లు విని మళ్ళీ విని తెలుసుకోవాలి. ఈ సబ్జెక్ట్ అనేది కొత్తగా వచ్చింటారు, ఇప్పుడే జాయిన్ అయి ఉంటారు కాబట్టి దీని గురించి పూర్తిగా లోపలికి వెళ్ళకపోవచ్చు. 1కి 2 సార్లు ఈ జ్ఞానాన్ని మీరు వింటూ వీడియోస్ వచ్చాక చక్కగా మళ్ళీ దాని ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటూ ఉంటే చక్కగా వివరణ అనేది మీకు అర్థమవుతుందండి. అలాగే యూట్యూబ్లో సార్ యొక్క వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్రతి దాని గురించి చెప్పడం జరిగింది. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. గాడే గురించి కానీ ఎన్నో ఎంత జ్ఞానం అందించారో సార్ అయితే. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అవన్నీ కూడా చక్కగా చూసి
అవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నలుగురికి కూడా దాన్ని షేర్ చేయొచ్చండి. చాలా 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 వీడియోస్ ఉంటాయి. సిఎస్ రాయుడు గారు, యోగశ్రీ సిఎస్ రాయుడు గారి మీరు చూసారంటే అన్ని వీడియోస్ ఉంటాయండి సార్ చెప్పినవి. కాబట్టి ప్రతి ఒక్కరూ అవన్నీ చూడండి, నోట్ చేసుకోండి, తెలుసుకోండి, ఆచరించండి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నలుగురికి పంచండి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని అందించారు, ఇలా మీ యొక్క జ్ఞానాన్ని అందించారు. ముందు ముందు క్లాసుల్లో కూడా మాకు ఇలాగే మీరు ఇస్తూ ఉండాలి, జ్ఞానాన్ని పంచుతూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.